యూరప్ తెలుగు ప్రజల గుండె గొంతుక తెలుగు ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు మహేష్ కుమార్. అనుక్షణం మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ, సామాజిక చిత్రపటంలో భారతదేశం ఈనాడు ప్రధాన భూమికను పోషిస్తున్నది. అందులో ఎంతో పరిణితి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నాయకులు మరియు మేధావులు వారి వారి రంగాలలో ముఖ్య పాత్రను వహిస్తున్నారు, రాణిస్తున్నారు. వీరికి సంబంధించిన నిప్పులాంటి నిజాలతో, నాణ్యమైన విషయాలతో మీ ముందుకి వస్తుంది ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్యం, ద సోషియో పొలిటికల్ అండ్ ఎకనామికల్ షో ఆఫ్ తెలుగు వాణి. తెలుగువాణి, యూరోప్లోని తెలుగువారి గుండె గొంతుక. నమస్కారం. బ్రిటన్ అండ్ యూరోప్లోని తెలుగు ప్రజల గుండె గొంతుక తెలుగువాణి ప్రజాస్వామ్యం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈ వారం ప్రసారం చేసినటువంటి ప్రజాస్వామ్యం కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాలు గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్య విలువలు, రాజకీయాల్లో వస్తున్నటువంటి మార్పులు, వీటి గురించి ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ. ఎంతో సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, సుమారుగా 5 నుంచి 6 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి పాత్రికేయులుగా అనుభవం ఉండి ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో కంటిన్యూస్ గా రిపోర్ట్ చేసి ఎన్నో విషయాల మీద ప్రజల్ని ఒక మార్గంలో తీసుకెళ్లినటువంటి శ్రీ డాక్టర్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున హైదరాబాద్ నుంచి మనతో లండన్ లో మాట్లాడటానికి అవైలబుల్ గా ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి సార్, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ కెరీర్ ని 1957లో ఆంధ్ర జనత అనేటువంటి పత్రికతో మొదలుపెట్టి, ఆ తర్వాత ఆంధ్రభూమి, ఈనాడు, ప్రభ, ఉదయం పత్రికల్లో సుమారుగా 4 నుంచి 5 దశాబ్దాలు కంటిన్యూస్ గా పనిచేయటం. అవే కాకుండా మీరు రాసినటువంటి కొన్ని పుస్తకాలు, ఇయర్స్ ఆఫ్ పవర్, పివి నరసింహారావు గారి గురించి కానీ, చింతన అనేటువంటి మీ యొక్క ఆర్టికల్స్ అన్నిటిని తీసుకొచ్చినటువంటి నాటి పత్రికలు, మేటి విలువలు అనేటువంటి కానీ, చిరస్మరణీయులు, ఇలాంటి ఎన్నో పుస్తకాలను కూడా మీరు రాయటం జరిగింది. దీంట్లో ఒక సమగ్రమైన తెలుగు పత్రికల చరిత్ర ఉంటుందండి. 650 పేజీల రీసెర్చ్ వర్క్ అది. అది ఒక ముఖ్యమైనది. వెంకటేశ్వరరావు గారు, సార్ వెంకటేశ్వరరావు గారు చెప్పండి, మీ ఈ 5 నుంచి 6 కంటిన్యూ 50 to 60 ఇయర్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో జర్నలిజంలో, వివిధ అంశాల మీద మీరు రిపోర్ట్ చేయటం జరిగింది, వివిధ అంశాల మీద మీరు డిస్కస్ చేయటం జరిగింది, వివిధ అంశాలని మీరు ఒక వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మీరు చూశారు. వీటిలో అంటే ఈ రోజున పివి నరసింహారావు గారి జన్మదినం అవటం కూడా ఒక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ జిన్స్ టుడే. అయితే ఈ సందర్భంగా చర్చలోకి వెళ్లే ముందు కొన్ని ప్రశ్నలు. పివి నరసింహారావు గారితో మీకున్నటువంటి ప్రొఫెషనల్ రిలేషన్షిప్, అంటే మీరు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, తర్వాత వారు వివిధ ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళినప్పుడు వీటిలో మీరు అకంపెనీ చేయటం ఇదంతా జరిగింది. వెంకటేశ్వర గారు, వారి గురించి కొంచెం మా ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? చెప్తానండి. పివి నరసింహారావు తోటి నాకు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ తర్వాత వచ్చింది. పర్సనల్ రిలేషన్షిప్ మొదటి నుంచి ఉంది. నేను ఆయన అభిమానిని, మహా మేధావి అయినా ఏ విషయం మీద ఏదైనా సమగ్రంగా అధ్యయనం చేసి ఒక నాలెడ్జ్ నిర్మించుకున్నటువంటి వాడు ఆయన. అది నాకు చాలా ఇష్టము, అభిమానం. ఎప్పుడున్నా ఆయన్ని మొట్టమొదటి దూరంగా ఉండి చూసేవాళ్ళం. తర్వాత దగ్గర నుంచి కూడా 55, 56, 57 సంవత్సరాల్లో ఆయన ఇంకా ఈ క్యాబినెట్ లో రాకముందు మాకందరికి కూడా చాలా అవైలబుల్ గా ఉండేవారు, మాట్లాడుతుండేవారు. ఎవరైనా సరే వెళ్ళి మాట్లాడచ్చు,
ఆయన కాకతీయ అనే ఒక పత్రిక నడిపాడు వరంగల్ నుంచి. ఆయనను ఆయన కజిన్ సదాశివరావు గారు కలిపి, ఆయనకి జర్నలిజం మీద ఇంట్రెస్ట్ ఉంది, మంచి రచయిత. అప్పటికే చాలా బాగా పివి నరసింహరావు గారి గురించి చాలా మంది తెలియని విషయం ఏంటంటే హ్యూమర్ అద్భుతంగా రాస్తాడు. మనిషి ఎంత సీరియస్ గా కనిపిస్తారో అంత లోపల హ్యూమర్, చిన్న చిన్న సందర్భాల గురించి కూడా చాలా హ్యూమర్ ప్రొడ్యూస్ చేసేవారు. నేను ఒక ఎనెక్డోట్ చెప్తాను నేను మహేష్ గారు. చెప్పండి. ఒకసారి నేను మీరు చాలా అందులో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏమో అనుకుంటాను, ఏంటి ఎప్పుడు మీరు నవ్వరని మీకు చాలా చెడ్డ పేరుందండి. నిన్న రాత్రి నేను టీవీలో చూసాను, చక్కగా హాయిగా నవ్వారు అని. ఎక్కడా అన్నాడు ఆయన ఆశ్చర్యపోయి. ఎక్కడ అంటే కార్టూన్ ఎగ్జిబిషన్ ఇనాగ్రేట్ చేశారండి మీరు, అవి చూసి నవ్వారండి అన్నాను. అంటే కొన్ని అకేషన్స్ లో ఆయన హ్యూమర్ ని ప్రొడ్యూస్ చేయగలరు. ఆయన నవ్వకుండా ఇతరులు నవ్వించగలరు. ఆయన పర్సనల్ గా నాలెడ్జ్ ఒకటి మహామేధావి కావటం, రచయిత. ఈ పాలిటిక్స్ అనేది తర్వాత చెప్పుకోవాల్సిన విషయం మహేష్ గారు. చెప్పండి మీరు. అది అట్లా నా అనుబంధం కొనసాగింది. తర్వాత అది ప్రొఫెషనల్ గా నేను వృత్తిలో ఉన్నాను కనుక సహజంగా ఆయన ఏ పదవిలో ఉన్నా ఆయనతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భాలు నాకు కలుగుతుండేవి. అప్పుడప్పుడు నిజం చెప్పాలంటే ఇద్దరు వ్యక్తుల దగ్గర నేను పొలిటికల్ ఎడ్యుకేషన్ కోసం వాళ్ళిద్దరిని గెలిచేవాడిని. ఒకరు పివి నరసింహరావు గారు, రెండో వారు బిబి రాజు గారు. ఏ ఇష్యూ మీద సరే అనలైజ్ చేసి చెప్పాలంటే, అంటే రాగద్వేషాలకు అతీతంగా అనలైజ్ చేసి చెప్పాలంటే వాళ్ళిద్దరే చేయగలిగేవాళ్ళు. ఎక్కడ ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేద్దామనే దృష్టితో కాక ఇష్యూని అనలైజ్ చేయడంలో. అలాగా నాకు ఆయనతో పివి నరసింహరావు గారితో అనుబంధం పెరిగింది. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సహజంగా టైం దొరకదు. ఆయన విజిట్ యుఎస్ కవర్ చేసిన వాళ్ళు నేను కూడా. అట్లా ఇతర ప్రైమ్ మినిస్టర్ మొరార్జీని కూడా కవర్ చేశాను ఆయన సోవియట్ యూనియన్. అంటే అది ప్రొఫెషనల్ వరకు. ఎసెన్షియల్లీ నేను న్యూస్ పేపర్ పత్రిక సంపాదకుడిని, డెస్క్ దగ్గర పనిచేసేవాడిని. కానీ ఇది కూడా నాకు ఇంట్రెస్ట్ కనుక ముఖ్యమైన అకేషన్స్ వచ్చినప్పుడు నేను రిపోర్టింగ్ కూడా చేసేవాడిని. చాలా సంతోషం. వెంకటేశ్వరరావు గారు చెప్పండి, అంటే పివి నరసింహారావు గారి వైవిధ్యం, అంటే వారి పద్ధతి గాని, అంటే పొలిటికల్లీ కనుక స్ట్రిక్ట్లీ స్పీకింగ్, అంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఏదైతే ఉందో, సరే దానికి 100 ఏళ్ల ఆయన ఉన్న సమయంలో ఒక 100 years ఆఫ్ హిస్టరీ ఉండటం, ఈ రోజున 125 years హిస్టరీ ఉన్నటువంటి పార్టీ. ఈ పార్టీలో ఒకటి డైనాసిటీ పాలిటిక్స్ అనేది మనం ఫస్ట్ నుంచి కూడా రోల్ అవుకుంటూ వచ్చినాయి. దాని గురించి తర్వాత డీటెయిల్డ్ గా మాట్లాడదాం. అట్లాంటి డైనాసిటీ పాలిటిక్స్ ఉన్నటువంటి ఒక పార్టీలో ఆయన పార్టీ ప్రెసిడెంట్ అవటం ఏంటి, సంస్థాగతంగా ఎన్నికలను నిర్వహించటం ఏంటి, ఆ తర్వాత భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండి హీఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అవే ఫ్రమ్ ది నెహ్రూ గాంధీ. ఆ రోజుల్లో నెహ్రూ గాంధీ ఫ్యామిలీ నుంచి అవే ఫ్రమ్ ది ఫ్యామిలీ కాకుండా 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీలో ప్రైమ్ మినిస్టర్ గా చేసినటువంటి ఆ రోజుల్లో ఆయన ఫస్ట్ ప్రధాని. అంటే తర్వాత మన్మోహన్ సింగ్ గారు చేశారనుకోండి. ఆ విధంగా రావటం జరిగింది. దీనికి గల కారణం ఏంటి వెంకటేశ్వరరావు గారు? అంటే మీరు ఏ విధంగా అనలైజ్ చేయొచ్చు దాన్ని? నా విశ్వాసం విధి అని నమ్ముతానండి. నేను నమ్మటమే కాదు, పివి నరసింహరావు గారు కూడా నమ్ముతారు. పివి నరసింహరావు గారిని కూడా నమ్ముతారంటే అంత పొజిషన్ లో పోయినట్టు ఆయన పెద్దవాడు, ఆయన విధిని నమ్ముతారని నేను కేటగిరికల్ నేను చెప్పడం కాదు, భావ్యం కాదు కనుక నేను నమ్ముతాను. వారిది కూడా అదే అభిప్రాయం నాకు విశ్వాసం అని చెప్తాను నేను. ఇట్లా ఆయన మీకు ఉదాహరణకి అంత సామాన్లన్నీ సర్దుకొని పుస్తకాలని హైదరాబాద్ డిస్ప్లే చేసి వద్దాం అనుకున్నటువంటి వాడు ప్రైమ్ మినిస్టర్ అయినాడు కదా. అది ఆయన ఊహించింది కాదు కదా. ఇంకా అంత పూర్వం చాలా నాట్ మచ్ పబ్లిసైజ్డ్ ఫ్యాక్ట్ ఒకటి ఏంటంటే, ఆయన్ని కుర్తాళం పీఠం ఉత్తరాధికారిగా ఆయన్ని నియమించడానికి నిర్ణయం జరిగింది. అప్పటి కుర్తాళం పీఠాధిపతి త్రివిక్రమరామానంద భారతీ స్వామి వారికి ఈయన డిసైపులు. కుర్తాళం పీఠం తమిళనాడులో ఉంటుంది, తిరునెల్వేలి జిల్లాలో ఉంటుంది. చాలా ప్రసిద్ధ మౌనస్వామి ఆయన మహానుభావుడు స్థాపించింది. అక్కడ పీఠాధికి ఆయన కుర్తాళం త్రివిక్రమరామానంద భారతి తర్వాత కుర్తాళం పీఠాధిపతి అయి ఉండవలసినటువంటి పివి నరసింహరావు గారు భారతదేశానికి ప్రధానమంత్రిగా వెళ్ళాడు. అప్పుడు ఆయన రావట్లేదు కనుక ఆయన ఇంకో ఎవరినో ఉత్తరాధికారిగా వేస్తున్నారు, ఒక సీనియర్ అడ్వకేట్ ని కుర్తాళం పీఠాధిపతి. అంటే విధి అన్నమాట ఇది. ఆయన కూడా ఒప్పుకున్నారు, ఆయన కావాలనుకున్నారు, అయిపోయింది. ఈ జీవితం చాలు, ఇది ఆ రకమైనటువంటి లౌకికమైన జీవితం చాలు, అనుభవించిందేదో అనుభవించాం. ఇప్పుడు మనం ఈ పారమార్థికంలో పోదాం. ఈ
పీఠాధిపతిగా వెళ్ళిపోదాం, ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి రచనా వ్యాసంగాలు అవన్నీ చేసుకుందాం అనేటువంటి ఆలోచన ఆయనకు వచ్చింది. ఇది పెద్దగా దీన్ని పబ్లిసైజ్ అయినటువంటి ఫ్యాక్ట్ కాదు, కొంచెం చాలా మంది తెలుసు అనుకోండి. ఇది బీసీ మాత్రమే అంటారండి. మీరు డైనాసిటీలో ఈయన ఎట్లా పెట్టినారంటే అది ఆయన కోరుకున్నది కాదు, ఇంకెవరు వాళ్ళల్లో వాళ్ళకి పడక ఈయనైతే చెప్పిన మాట వింటాడు, చెప్పిన మాట వింటాడు కనుక ఆయన ప్రైమ్ మినిస్టర్ గా పెట్టి మనం రాజ్యం పరిపాలించుకోవచ్చు అని అనుకునేటువంటి కొంతమంది కింగ్ మేకర్స్ వాళ్ళు నిర్ణయించారు, ఆయన పెట్టారు. ఆయన ఇంకో రకంగా ఆయన తను స్వతంత్రంగా మాట్లాడాడు, స్వతంత్రంగా వ్యవహరించాడు. ఎవరి దగ్గరికి పోయి తను రాజీ పడి పాదాభివందనాలు చేసి టెంటుకుని ఆయన చేయలేదు. ఆత్మ గౌరవానికి భంగకరంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అది కూడా మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. చెప్పండి. 1976లో గౌహతి కాంగ్రెస్ మహాసభ జరిగినాయి. అంటే ఆ సభలోనే బరువా గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండేవాడు, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పినట్టు. నేను ఈనాడు ఎడిటర్ గా గౌహతి కాంగ్రెస్ సభల్ని కవర్ చేయడానికి వెళ్ళాను. అప్పుడు ఈ పివి నరసింహారావు గారు ఒక చిన్న క్యాబిన్ లాంటి చోట్ల ఉండి దాంట్లో బండిలో బుక్స్ చదువుకుంటూ కూర్చున్నాడు. చాలా మంది వెళ్ళి సంజయ్ గాంధీని తీసుకురావడం, పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుండేది ఇందిరాగాంధీ. అందరూ ఆ సంజయ్ గాంధీ భజన చేయటం, ఆయన చుట్టూ చేరటం, ఆయన పొగట్టడం ఇట్లాంటి పనులు చేస్తుంటే ఈయన మాత్రం కేవలం క్వైట్ గా కూర్చొని ఆ పుస్తకాలు చదువుకుంటూ ఏమిటండి ఈ బుక్స్ అని ఉన్నాం. ఇండో పాక్ రిలేషన్స్ అన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇందిరాగాంధీ గారు పంపించారు, ఇవన్నీ చదవమన్నారు, చదువుతున్నాను. అంటే ఇందిరాగాంధీ గారి విజన్ చూడండి, ఆయన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ పంపించడం కోసం అని చెప్పి ఎప్పటి నుంచో ప్లాన్ చేసింది. అట్లా ఆయన ఆ రకంగా తన స్వతంత్ర ఆత్మాకు గౌరవాన్ని కాపాడుకుంటూ వ్యవహరించినటువంటి గొప్ప నాయకుడు ఆయన. ఎక్కడ రాజీ పడలేదు కనుక విధి మాత్రమే ఆయన తీసుకెళ్ళి అక్కడ పెట్టింది తప్పితే ఎవరినో ప్రాధేయపడు లేకపోతే ఎవరినో మీకు లాయల్గా ఉంటాను నన్ను ఏదో చేయండి అని చెప్పుకోను ప్రధానమంత్రి అయిన వాడు కాడండి. మొదటి నుంచి కూడా అంతేనండి. వెంకటేశ్వర గారు ఉదాహరణకి మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను నేను. చెప్పండి. సంజీవ్ రెడ్డి గారు కేబినెట్ లో తీసుకురాయండి. తీసుకుని ఏం పోర్ట్ఫోలియో ఇచ్చాడు? ప్రెసిడెన్స్ ఇచ్చాడు. జైళ్ళు ఇచ్చారండి అప్పుడు. ఫస్ట్ జైలు శాఖ ఇచ్చారు. జైలు శాఖలో చేయడానికి ఏముంటుందండి? ఫస్ట్ ఓపెన్ ఉంటుందని ప్రూవ్ చేశాడు ఆయన. అవునండి. ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కంట్రీ ఓపెన్ ఎయిర్ జైలు అనే కాన్సెప్ట్ అనంతపురంలో కదండి వెంకటేశ్వర గారు అనంతపురంలో పెట్టించారు. అవునండి. అది సంజీవ్ రెడ్డి గారు అడిగి ఆయన జిల్లాది అక్కడ పెట్టిన పెట్టాడు. అది నాకు ఆయన కాన్సెప్ట్ మాత్రం ఆయనండి. ఇట్లా ప్రతి ఏ మినిస్ట్రీ ఇచ్చినా సరే అన్నిట్లోనూ ఇన్నోవేటివ్ గా ఆయన వ్యవహరించేవాడు, స్వతంత్రంగా వ్యవహరించేవాడు. అందరినీ ఇంత గొప్ప మేధావిని పేరు రావడానికి బృహస్పతి అనేవాడు. వాళ్ళు ముఖ్యమంత్రులు ఆయన బృహస్పతి గారిని కన్సిడర్ చేసేవాళ్ళు. అవునండి. బృహస్పతి గారిని అడుగుదాం అనేవాళ్ళు. అవునండి. వెంకటేశ్వర గారు ఒక్కటి చెప్పండి. అంటే ఇక్కడ ఒక చిన్న వైవిధ్యం, అంటే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండి. ఏంటంటే భారతదేశానికి ప్రధానమంత్రి అయినటువంటి వాడు గాని, భారతదేశానికి అంటే 100 కోట్లు 120 కోట్లు ప్రజలు ఉన్నటువంటి దేశానికి ప్రధానమంత్రిగా ఉండేటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఈయనకి తిరుగులేనటువంటి ఎక్స్పీరియన్స్. కొన్ని ఏళ్ల తరబడి ఎన్నో పదవులు నిర్వహించినటువంటి గొప్ప ఎక్స్పీరియన్స్ ఆయనకి. అయితే ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఎస్ చరిత్రలో కూడా మీరు చెప్పడం కూడా జరిగింది. ఆ పాయింట్ లో రాజీవ్ గాంధీ హత్యకు ముందు ఆయన కంప్లీట్ గా ప్యాకప్ చేసుకొని పాలిటిక్స్ నుంచి రిటైర్ అవుదాం అన్నటువంటి పరిస్థితులు విధివశాత్తు ఈయన ప్రధానమంత్రి అవటం, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అవటం, తర్వాత ప్రధానమంత్రి అవటం జరిగింది. అంటే అంత ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి భారతదేశం రూపురేఖల్ని కంప్లీట్ గా చేంజ్ చేసి పడేశాడు. ఒక 5 years ప్రైమ్ మినిస్టర్షిప్ లోనే భారతదేశానికి ఉన్నటువంటి రూపురేఖలు, అంటే ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ దానికి ఉన్నటువంటి రూపురేఖల్ని మార్చగా ఎట్లా, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ దిస్ అండ్ వాట్ ఈస్ ద ఫ్యాక్టర్ దట్ యాక్టెడ్ ఆన్ హిమ్, వాట్ ఈస్ హిస్ ఇన్స్పిరేషన్? సామాజికంగా గానీ రాజకీయంగా గానీ ఆయన ఫలానా మార్పు తెచ్చారు, అవి చాలా గొప్పవని నేను చెప్పట్లేదండి. ఆర్థిక రంగంలో మాత్రం ఆయన తెచ్చిన ఆయన అన్ని మినిస్ట్రీస్ హ్యూమన్ హెచ్ఆర్డీ చేశారు, డిఫెన్స్ చేశారు, ఎక్స్టర్నల్ అఫైర్స్ చేశారు, అన్ని చేశారు. కానీ ఫైనాన్స్ లోకి ఆయన కానీ ఫైనాన్స్ మీద మంచి అవగాహన ఉంది.
దేశం ఆర్థిక అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు సమయంలో పరిస్థితి ఏంటంటే ఈ దేశ ఆర్థిక పరిస్థితిని ఎట్లా గట్టెక్కించాలని ఆ విషయం మీద తనకి నమ్మకం ఉన్నటువంటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా పనిచేసిన వాడు, మంచి వ్యూస్ ఉన్నవాడు, ప్రపంచ ఆర్థిక పరిణామాలు తెలిసిన వాడు అని మన్మోహన్ సింగ్ గారిని తీసుకొచ్చి పెట్టి ఆయన ద్వారా ఆయన పూర్తి స్వతంత్ర స్వేచ్ఛ ఇచ్చాడండి. నేను పర్సనల్ గా పివి నరసింహరావు గారు చెప్పిన మాట, నేను నాకు కావాల్సినటువంటి నా పాలసీ చెప్పాను, ఇది కావాలి నాకు అని చెప్పాను. మన ఎక్స్టర్నల్ రిలేషన్స్ లో మనకు మన ఇతరులకు ఇవ్వాల్సిన బాకీలు కానివ్వండి, మనం చేసిన రుణాలు కానివ్వండి, ఆ భారం ఎట్లా తగ్గించుకోవాలి, మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని ఎలా బిల్డప్ చేసుకోవాలి, మనకు రేపు పొద్దున ఆయిల్ కొనుక్కోవాలంటే డబ్బు బంగారం తాకట్టు పెట్టుకుని తెచ్చే పరిస్థితి ఎట్లా మార్చుకోవాలి, ఇట్లా దీనికి ఏం చేద్దాం అని చెప్పి ఫ్రీ మార్కెట్ కాన్సెప్ట్ అనేది మన్మోహన్ సింగ్ పెట్టాడు. ఆర్థికంగా భారతదేశ రూపురేఖల్ని మార్చినటువంటి కీర్తి పివి నరసింహరావు గారికి దక్కుతుంది. ఆయనకి వీళ్ళందరూ ఉపకరణాలు, అంతే. మన్మోహన్ సింగ్ గానీ మరొకరు కానీ ఉపకరణాలు. పాలసీ మాత్రం ఆయనది, ఆయన డిసిషన్ ప్రకారమే జరిగింది. అది మిగతా విషయాలంటారా, వాటి గురించి పెద్ద నేను చెప్పాల్సింది నేను లేదు, చెప్పను కూడా. వెంకటేశ్వరరావు గారు, ఫైనల్ గా అంటే ఒక ప్రశ్న పివి నరసింహారావు గారికి సంబంధించి, అంటే అంత ఆర్థికంగా అన్ని మార్పులు తీసుకురావటం గానీ, ఎన్నో అంటే పవర్ఫుల్ డెసిషన్స్ తీసుకోవటం గానీ, ఇట్లాంటివన్నీ చేసేటువంటి వ్యక్తి, ఆ తర్వాత అంటే ఆయన మరణాంతరం, ఆయన లాస్ట్ స్టేజ్ కి వచ్చిన ఆయన మరణాంతరం తర్వాత కూడా అంటే భారతదేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పవర్ లో కూడా ఉండి, ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి 10 ఏళ్ల నుంచి గవర్నమెంట్ రన్ చేసి, అంటే వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని గాని మర్యాదను గాని నిజంగా ఆయనకి ఇస్తున్నారు లేదు ఇచ్చారు అని అంటారా? ఇవ్వలేదు, కేటగిరికల్గా చెప్పగలను నేను. ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉండగా బై వర్చ్యూ ఆఫ్ హిస్ ఆఫీస్ ఆయన్ని ఏదో గౌరవించారు తప్పితే, తప్పనిసరి విధి లేక వాళ్ళు మరొక మార్గాంతరం లేక వాళ్ళు గౌరవించారు తప్పితే, ఒక కోటరీ ఒకటి ఉంటుందండి, వాళ్ళు పైన పదవిలో ఉండే కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఈయన ఉండగా ఈయన ఇబ్బంది పెట్టారు. ఆ డైనాసిటీ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే చాలా విధేయులు వాళ్ళు. ఎప్పుడు వాళ్ళని పొగుడుతూ వాళ్ళని ఆశ్రయించుకొని వాళ్ళ ద్వారా వాళ్ళు పనులు జరుపుకుంటూ వాళ్ళు పదవులు సంపాదించుకుంటూ వాళ్ళు కాలక్షేపం చేస్తూ వచ్చారు. ఇది మళ్ళీ ఇంకోసారి మనం వివరంగా చెప్పుకోవచ్చు. కానీ అట్లాంటి దాన్ని బ్రేక్ చేసినటువంటి పివి నరసింహరావు గారు, ఆయన్ని నేను ఉదాహరణకి పేరు చెప్పుకోవడం తప్పేం లేదు. సోనియా గాంధీ గారి ఇంటికి వెళ్ళి, అమ్మ నేను ఈ పని చేస్తాను, ఆ పని చేస్తాను, ఇంకేం చేయమంటారు, ఇట్లాంటివన్నీ చెప్పడం కానీ, ఇంకేం మీరు ఎవరైనా పేర్లు చెప్తారా, వాళ్ళని ఎవరు ఇమ్మంటారు, క్యాబినెట్ లో ఎవరిని తీసుకోమంటారు, వీళ్ళు తీసుకోవచ్చున్నా వాళ్ళని తీసుకోవచ్చున్నా, మీరు వద్దంటే మానేస్తానమ్మా, తీసుకోమని తీసుకుంటారు. ఇట్లాంటి పనులు ఆయన చేయలేదండి. అట్లా ఆయన తన ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నాడు. అదే వాళ్ళకి కంటికి వాళ్ళకి నచ్చలేదు. అది వాళ్ళకి మనసు నచ్చలేదు. కోపానికి, వాళ్ళ ఆగ్రహానికి, లోపల ఇష్టపడటానికి ఈ మానవ సహజమైనటువంటి బలహీనతలు అన్ని కూడా ఇట్లాంటివి రావడానికి కారణం ఆయన స్వతంత్ర ప్రవృత్తి. ఆయన ఇండిపెండెంట్ గా చేశాడు. చరిత్రలో నిలిచిపోయేటువంటి వాళ్ళు చేయాలనుకున్నాడు, చేశాడు. థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ శ్రీ డాక్టర్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ కంటిన్యూ చేద్దాం ఒక చిన్న విరామం తర్వాత. వాణి తెలుగు వాణి. తెలుగువాణి, యూరప్లోని తెలుగువారి గుండె గొంతుక. వెల్కమ్ బ్యాక్. వెంకటేశ్వరరావు గారు, సుమారుగా సార్ మీరు 60 సంవత్సరాలు మీరు పాత్రికేయులుగా జర్నలిస్ట్ గా పనిచేశారు. ప్రభుత్వాలను వివిధ స్థాయిలలో, నాయకులను, నిర్ణయాలను, వివిధ రంగాల్లో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు, వివిధ రంగాల్లో భారతదేశంలో వచ్చినటువంటి అభివృద్ధిని మీరు చూశారు. వివిధ వ్యవస్థలలో అత్యున్నతమైన స్థైర్యాలు, కొన్ని వ్యవస్థలు గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు మీరు చూశారు. అట్లాగే కొన్ని వ్యవస్థలు, కొందరు గొప్ప వ్యక్తులు కూడా పతన స్థాయికి వెళ్ళిపోయినటువంటి దీన్ని కూడా మీరు చూశారు. చెప్పండి సార్, ఈ రోజున భారతదేశంలో రాజకీయ వ్యవస్థ ఒక్కటేనా భారతదేశంలో ఉన్నటువంటి 120 కోట్ల మంది ప్రజల్ని శాసించగలిగింది? చాలా మంచి విషయం అండి. ఇది కొంచెం లోతుగా మాట్లాడుకోవాల్సిన విషయం కూడా. చెప్పండి. దీనికి కొంచెం పూర్వరంగం గురించి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన నిజమైన డెమోక్రాట్ అనిపించుకున్నాడు.
పార్లమెంట్ లో ఎవరైనా అపోజిషన్ వాళ్ళు మాట్లాడుతుంటే మొట్టమొదటి అపోజిషన్ వాళ్ళు మాట్లాడేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఆయన. త్రిపులాని కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళు మాట్లాడేది విని తమ వాళ్ళని ముందర వాళ్ళని కౌంటర్ చేయించడానికో ఎక్కువ వాళ్ళని ముసిగులతో పైకి పంపించడం ఎట్లాంటి పని చేయలేదు. గౌరవించాడు ప్రతిపక్షాలని. ప్రజాస్వామ్యం బలపడటానికి ఇది భారతదేశంలో 1947 ఆగస్టు 15 తర్వాత మన ప్రజాస్వామ్యం నిలదొక్కుంది. 1962 అక్టోబర్ లో చైనీస్ వారు వచ్చేదాకా ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తుందని పటిష్టం చేస్తూ వచ్చినటువంటి మహానుభావుడు జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత ఆయన 15 ఇందిరాగాంధీ గారు వచ్చారు. ఇందిరాగాంధీ గారు కూడా ఆయన ఫాదర్ ట్రైనింగ్ వల్ల కొంత డెమోక్రసీని కాపాడుకోవాలి తపన ఆమె కూడా ఉండేది. కానీ కంపల్షన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, తన శ్రేయస్సు, తనని తాను కాపాడుకోవడం, ఆత్మరక్షణ ఇటువంటి ఏవో కారణాల వల్ల ఆమె ఎమర్జెన్సీ లాంటిది పెట్టింది. డెమోక్రటిక్ గా ఆమె ప్రవర్తించడం లేదు అనేటువంటి పేరు తెచ్చుకుంది. అయినప్పటికీ కూడా 1976లో గౌహటి కాంగ్రెస్ తర్వాత ఎన్నికలు జరపడానికి డెసిషన్ తీసుకున్నా ఆమె. ఇంకా ఎక్కువ పొలం చేయలేదు. జైలు నుంచి తర్వాత అందరిని వదిలిపెట్టేసారు. ఎమర్జెన్సీని తీసివేయడానికి ఎన్నికలు పెట్టాలి కదా. ఎన్నికలు పెట్టడం అనేటువంటిది ఆమె చేసినటువంటి డెమోక్రటిక్ నిర్ణయం. అంటే జైలు పోవడానికి కూడా సిద్ధపడిన తర్వాత ఆమె కనుక ఆమె కూడా గౌరవించింది. ఆమె తర్వాత వచ్చినటువంటి పరిస్థితులు చాలా మారిపోయాయండి. డెమోక్రసీ ఇది నిజమైన డెమోక్రసీ కాదు అని నాకు కూడా అనిపిస్తుంది. మహేష్ గారు, ఉదాహరణకి చూడండి, ఇప్పుడు దేశం మొత్తం మీద అన్ని ప్రాంతాల గురించి సమగ్రమైన అవగాహన ఉంటే నాయకుడు ఫలానా అని చెప్పడానికి ఒక్క పేరు చెప్పగలరండి మీరు? లేదు. ఒకప్పుడు కాంగ్రెస్ మహాసభలు ఎక్కడెక్కడ జరుగుతుంటే ప్రతి సంవత్సరం ఎక్కడ ప్లీనరీ జరుగుతుంటే ఆ ప్లీనరీకి వెళ్లి దేశం అంతటిని గురించి అవగాహన కల్పించుకుంటున్న నాయకుడు ఉండేవాడండి. వాళ్ళ ప్లీనరీలు లేవు, కాంగ్రెస్ మహాసభలు జరగలేవు, వాటికి పోయేవాడు లేడు, రిజల్యూషన్ సరిగ్గా డ్రాఫ్ట్ చేసేటువంటి వాడు లేడు. టీవీ నరసింహ గారు పోయిన తర్వాత, విరాజ్ గారు పోయిన తర్వాత వాళ్ళకి రిజల్యూషన్ రాసి పెట్టేవాడు. ఇప్పుడు ఎవడో ఈ మణిశంకర్ ఇటువంటి వాళ్ళు ఎవరు కొంతమంది చేస్తారేమో నాకు తెలియదు. కానీ ప్లీనరీ జరిగిందే ఇప్పుడు కాంగ్రెస్ మహాసభలు ఇవ్వండి, వాటిలో మంచి రిజల్యూషన్స్ ఇవ్వండి. కనుక ఈ డెమోక్రసీ అనే దాన్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం తగ్గిపోయి వ్యక్తుల్ని ఆశ్రయించుకొని వాళ్ళ ద్వారా ఏదో ఉద్యోగాలు సంపాదించుకుని పదవులు సంపాదించుకుందాం అనే తత్వమే పెరిగింది తప్పితే దేశం మొత్తాన్ని గురించినటువంటి సమగ్రం ఆయన అవగాహన ఉన్నటువంటి నాయకులు ఒక్కరంటే ఒకరు కూడా నాకు కనిపించట్లేదండి. అపోజిషన్ లో వాజ్పేయి ఉండేవాడు, అద్వానీ గారు కూడా అంత అవగాహన ఉందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అది నాయకుడు బాగానే ఉంది. ఇవాళ మొత్తం దేశం మొత్తం మీద ఒక్కళ్ళంటే ఒక కేంద్ర కేబినెట్ లో ఎవరైనా సరే అన్ని రాష్ట్రాలు తిరిగిన వాళ్ళు ఉన్నారా అని నాకు అనుమానం. ఉత్తరాది వాళ్ళు దక్షిణాది పోరు, దక్షిణాది వాళ్ళు ఉత్తరాదిలో తిరగరు, వాళ్ళని ఎవడు పిలవడు. ఇవాళ సౌత్ ఇండియా నుంచి మనకు చాలా మంది మినిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళని ఎవరైనా ఫంక్షన్స్ పిలిచి మీరు వచ్చి సెమినార్ లో మాట్లాడండి, ఇక్కడికి వచ్చి చూపించేవాడు ఎవరు ఉన్నాడండి ఉత్తరాదిలో? ఎక్కడ పేరు కనపడదండి. ఎప్పుడో ఉంటే కంటే ఢిల్లీలో. అట్లాగే అక్కడ వాళ్ళు ఇక్కడికి సంఘ లాంటి వాళ్ళు మంచి లీడర్స్ అండి వాళ్ళు. సంఘ స్పీకర్ గా అనుకోండి, కానీ మంచి లీడర్ ఎదగడానికి అవకాశం ఉన్నాడు, తిరగాలనుకున్నాడు, కానీ కట్ టు సైజ్. సో అట్లా దేశం మొత్తం మీద మంచి పటిష్టమైన నాయకత్వం లేకపోవడం అనేటువంటిది దేశ దౌర్భాగ్యం అండి. ఇది మొదటిది. రెండవది ఏంటంటే కేవలం కులాలని ఆధారంగా, కేవలం మతం ఆధారంగా పదవుల పంపకం కోసం మా కులం వాడు చీఫ్ మినిస్టర్ కావాలంటాడు. లేదా నేను చీఫ్ మినిస్టర్ కావాలి కనుక నాకు ఇది కావాలి, ఇట్లా ఈ రాజకీయాలు ఇట్లా నేను మలుచుకుంటాను, నేను పార్టీ పెట్టుకుంటాను, ముఖ్యమంత్రిని అవుతాను అని అనేవాళ్ళు కొందరు. ప్రధానమంత్రిగా ఈ కులాల వాళ్ళని ఈక్వేషన్స్ సరిపిస్తే ఇటు దళితులు లేకపోతే ముస్లింలు వీళ్ళు కలుపుకుంటే నేను ప్రధానమంత్రి కావచ్చు. ఈ రకమైనటువంటి థింకింగ్ అనేది ఏమి రకమైన ప్రజాస్వామ్యం ఉంది? ప్రజాస్వామ్యం ఉంటే మొత్తం ఇతను సమర్థుడైనటువంటి నాయకుడు, ఇతను ప్రధానమంత్రి ఏంటంటే దేశం మొత్తాన్ని బాగు చేయగలడు, ఇతని విజన్ ఉంది, ఇతని పాలసీస్ ఇవి, ఆ పాలసీస్ ప్రకారం సిద్ధాంతాల ప్రకారం అతన్ని మనం ప్రధానమంత్రి గారికి ఉండి అతను ఆయన వాటిని అమలు జరిపితే ఈ దేశం బాగుపడుతుంది ఆలోచన ఎక్కడా మీకు వినపడుతుంది. అది ఎవరు ప్రధానమంత్రి కావాలంటే వాళ్ళకి కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇట్లాంటి ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ఇది కులాల వారీగా, ప్రాంతాల వారీగా అధికారాన్ని పంచుకోవడం కాదు కదా. అధికారం అనేటువంటిది ప్రజలకు సేవ చేయడానికి కానీ, అధికారం అనేటువంటిది అనుభవించడానికి కాదు, భోగం అనిపించడానికి కాదు. అధికారం అనేది భోగం అనిపించడానికి ఏమిటని చెప్తే ప్రజాసేవ కాకపోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో ఇప్పుడున్నటువంటి అతి ఘోరమైనటువంటి అవలక్షణం. మహేష్ గారు, వెంకటేశ్వరరావు గారు చెప్పండి, స్వాతంత్రానికి ముందు
మన స్వాతంత్రం తరువాత అంటే ఇప్పుడు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి నెహ్రూ గారు కానీ వల్లభాయ్ పటేల్ ఆ జనరేషన్ తర్వాత నెక్స్ట్ ఇందిరాగాంధీ అండ్ అటల్ మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి ఇట్లాంటి ఒక జనరేషన్ రావడం. ఇప్పుడు ప్రెసెంట్లీ ఉన్నటువంటి థర్డ్ జనరేషన్ ఆఫ్ పాలిటిక్స్ ఏవైతే నడుస్తున్నాయి అంటే ఈ తరుణంలో ప్రజాస్వామ్య విలువలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఏ స్థాయిలో ఉన్నాయి వెంకటేశ్వరరావు గారు ఈ రోజున? క్షీణ స్థితిలో ఉన్నాయండి. ఒక మాట చెప్పాలంటే ప్రజాస్వామ్య విలువలు అనేటివి క్షీణ స్థితిలో ఉన్నాయి. ఎంత క్షీణ స్థితిలో ఉన్నాయంటే పర్సెప్షన్స్ మే వేరీ. నా ఉద్దేశంలో చాలా తక్కువ క్షీణ స్థితిలో ఉన్నాయి. ఇంకా ఈ ప్రజాస్వామ్యం నిలబడిందని అంటే మన రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి కొన్ని విలువలు, కొన్ని బలాలు, కొన్ని బలం, దాని బలం, రాజ్యాంగం యొక్క బలం ఇప్పటికీ మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుంది. ఎంతకాలం ఈ రాజ్యాంగం ఈ పరిస్థితిలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతుందంటే నా ఒకటి వాడికి హీ విల్ పార్డన్ మీ, నేను చెప్పలేనండి. కాదు వెంకటేశ్వర గారు, చూడండి అంటే ఒక ప్రజాస్వామ్యానికి ఒక డెమోక్రసీకి ఉన్నటువంటి బేసు లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అండ్ ప్రెస్, ద ఫోర్త్ డైమెన్షన్, ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో ప్రెస్, అంటే ఈ 4 కలిపి మిళితంగా పనిచేసిన రోజునే ఒక ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది. అంటే మన కళ్ళెదురుగానే మన చరిత్రలో చదువుకున్నాము, చరిత్రలో చూసాం. 400 ఏళ్ల నుంచి బ్రిటన్లో కానీ 200 ఏళ్ల నుంచి అమెరికాలో కానీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి అగ్రరాజ్యాలుగా అవి ఎదగటం జరిగింది. అంటే భారతదేశంలో ఇంత విద్య వైవత్తు ఉన్నటువంటి నాయకులు ఆ రోజుల్లో ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్ గా ఉండి వాళ్ళు వేసినటువంటి ఫౌండేషన్స్ ఇవేనా ఈ రోజున? మరి వాళ్ళు వేసిన ఫౌండేషన్ల మీద 60 సంవత్సరాల కాలం మనం బతికామండి. రాజ్యాంగం బతికిందండి. 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక బలాలని వాటి మీద ఆధారంగా మనం ఇప్పటిదాకా నిలిచామండి. కానీ వాటినే మనం బలహీనపరుస్తున్నాం, ప్రియాంబుల్ని మార్చి సోషలిస్ట్, సెక్యులర్ అనే 2 పదాలు పెట్టుకున్నామండి. ఇప్పుడు సోషలిజం ఎక్కడుందండి? కులాల వారీగా, మతాల వారీగా మాట్లాడుకోవడం సెక్యులరిజం అవుతుందండి. మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్. సెక్యులర్ అంటారు. ఒక ముస్లింలు పేరు పెట్టుకున్న ముస్లిం పేరులోనే ముస్లిం అన్నటువంటి ఒక పార్టీ మేము సెక్యులర్ అంటారు. భారతీయ జనతా పార్టీ సెక్యులర్ కాదంటారు. భారతీయ ఉన్నందు వలన దేని వల్ల ఇట్లాంటివి చాలా చెప్పుకోవాలంటే చాలా బాధాకరమైన విషయాలు చాలా ఉన్నాయి. డబుల్ స్టాండర్డ్ కేవలం కులాలు మతాలను బట్టి ఉన్నటువంటిది ఏం నిలుస్తుందండి? ఇది జాతీయ స్థాయిలో అవగాహన లేదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాజకీయాల గురించి సమగ్రమైన అవగాహన ఉందండి ఎవరికన్నా? పోయి ప్రతిసారి ఎవరో సోనియా గాంధీ గారు, ఈ విషయం దీంతో పరిధిలోకి వస్తుందో లేదో నాకు తెలియదు, సోనియా గాంధీ గారు, అహ్మద్ పటేల్, లేకపోతే ఆయన ఆజాద్ ఎవరో ఆయన, లేకపోతే దిగ్విజయ్ సింగ్, మధ్యప్రదేశ్ ఆయన దిగ్విజయ్ సింగ్, అతను సింగర్ దిగ్విజయ్ అంటారు, దిగ్విజయ్ సింగ్, ఆయన్ని పంపిస్తుంది. వాళ్ళు పోయి తీస్తే వాళ్ళు ఇంపోర్ట్స్ చేయండి. చీఫ్ మినిస్టర్ పోయి మేము చెప్పుకున్నామనంటే నిన్న మొన్న ఆ చీఫ్ మినిస్టర్ ఇంట్లో దొరకలేదు. పడిగాపులు కాస్తూ వీళ్ళు ఇక్కడ వాళ్ళు వెళ్ళి ఎక్కడో ఏ గెస్ట్ హౌస్ లో పడుండి పడిగాపులు కాస్తూ ఆమె దర్శనం కోసం, ఆమె ఏ నిర్ణయం చెప్తుందో చూడటం, ఆమెతో మాట్లాడటం కోసం అని చెప్పి ఈ రైల్వేలు కూడా కాదు, రైల్వేలు ఇప్పుడు మర్చిపోయిన వాళ్ళండి. విమానాల్ని బాగు చేయడానికి వందల సంఖ్యలో వెళ్తుంటారండి. చివరి టీటీడీ బోర్డులో ఎవరిని మెంబర్ గా వేయాలంటే కూడా సోనియా గాంధీ గారిని చేయించారట. అటువంటి దుస్థితిలోంచి ఎప్పటికీ దేశం బాగుపడే అవకాశం ఉందా, బయట పడగలమా అనేది నాకు సందేహాస్పద. వెంకటేశ్వరరావు గారు, రాజకీయ నాయకులకు అంటే ఇది చాలా అంటే ఇట్లాంటి చాలా ఫ్రస్ట్రేటింగ్ ఉన్నటువంటి ఫ్యాక్టర్ అండి. నాట్ ఏబుల్ టు రియల్లీ ఇప్పుడు 3వ కోణం, ఇప్పుడు నేను రాష్ట్రంలో లేను, దేశంలో లేను, ఎక్కడో బ్రిటన్ నుంచి కనుక టాప్ వ్యూలో చూస్తుంటే నాకు అనిపించేది ఏంటంటే రాజకీయ నాయకులకు కేవలం పదవి హోదాలు మాత్రమే మోటివేషనల్ ఫ్యాక్టర్స్ గా పనిచేస్తూ వాళ్ళని ముందుకు నడిపిస్తున్నాయా, లేదా ప్రజాసేవే పరమార్థంగా అంకితం, వాళ్ళ జీవితాన్ని అంకితం చేసి నడిపిస్తున్నాయా అనేది ఇది నిజంగా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో డోలాయన పరిస్థితుల్లో. నేను ఇందానే చెప్పాను మహేష్ గారు, ఎవడు కూడా ప్రజాసేవ కోసం రాజకీయాల్లో రాడు, ఆ మాట చెబుతాడు, కానీ వచ్చేది పదవి కోసమే వస్తాడు. ఆ పదవి ప్రజాసేవ చేయడానికి కాదు,
పదవి అనుభవించడానికి, భోగం అనుభవించడానికి, ఆ హోదా అనుభవించడానికి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి అదేనండి. దాంట్లో ఈ మాట చెప్పడానికి నేను ఎటువంటి పరిస్థితులను సందేహించనండి. అది చెప్పలేము అనే మాట ఎవరు అనాల్సిన అవసరం లేదండి. గుండె మీద చేయి వేసుకొని ఇవాళ రాజకీయాల్లోకి వస్తున్న వాళ్ళందరూ ప్రజాసేవ కోసం రాయట్లేదు. ఆ మాటకు వస్తే ప్రజాసేవ చేస్తే ఇస్తే తన కమ్యూనిటీకి ఎట్లా చేద్దామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు తప్పితే కులాల వారీగా డివైడ్ అయిపోయినటువంటి దుస్థితిలో ఇవాళ దేశం ఉంది. ప్రజాసేవ కోసం ఎవరు రాడండి. పదవి కోసం, పదవి భోగం అనిపించడానికి వస్తారు తప్పితే రాజకీయ బోర్డు ఎంత ఖర్చు పెడతారు. ఒక పార్లమెంట్ మెంబర్ కావాలంటే 10 కోట్లు 20 కోట్లు ఎంతో ఖర్చు పెట్టాలి. మళ్ళీ దానికోసం మళ్ళీ డబ్బులు సంపాదించుకోవాలి. డబ్బులు, సంపాదన, పదవులు ఇవన్నీ ఇంతే. ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? మన నక్సలైట్ ని ఆక్షేపిస్తాం. నక్సలిజం ఎందుకు పెరుగుతుంది అంటే ఇది నిజమైనటువంటి ప్రజాస్వామ్యం కాదనే భావన ప్రజల్లో వ్యాపిస్తుంది. ప్రజల బలం లేకుండా నక్సలైట్లు పెరగరు కదా. ప్రజల నుంచి వచ్చిన వాళ్ళు కాదా? వాళ్ళు చంపేస్తే పోరు, ఎక్కడికి పోతారు? వాళ్ళు చచ్చిపోతే ఇంకోటి వస్తారు. కానీ మౌలికమైనటువంటి మార్పుల కోసం మనం ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుండే మార్గం ఏమిటి? నిజమైన ప్రజాస్వామ్యాన్ని ఎట్లా మొదలు జరుపుకుందామని మనం కనుక ప్రయత్నం చేసి దాంట్లో విజయవంతం అవుతే నక్సలిజం ఉండదు, ఏమి ఉండదు. ఆ దానికి చేసేటువంటి ఆలోచన ఎవరూ చేయట్లేదు. ఇప్పుడు మీరు దూరం నుంచి, లండన్ నుంచి మాట్లాడుతున్నారు. మీరు కలిగినటువంటి ఈ ఆలోచన ఈ దేశ రాజకీయ నాయకుల్లో 25% కలిగితే దేశం బాగుపడుతుంది. అందుకని ఎవరు మాట్లాడరు. సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ పొత్తూరు వెంకటేశ్వరరావు గారితో జరుగుతున్నటువంటి చర్చ ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ప్లీజ్ స్టే ట్యూన్. వాణి తెలుగు వాణి. తెలుగువాణి, యూరప్లోని తెలుగువారి గుండె గొంతుక. వెల్కమ్ బ్యాక్. వెంకటేశ్వర గారు చెప్పండి సార్, జాతీయ స్థాయిలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఒక టర్మ్ ఫినిష్ చేసుకొని సెకండ్ టర్మ్ లోకి వచ్చి ఆ యూపీఏ గవర్నమెంట్ కి చైర్పర్సన్ గా ఉన్నటువంటి సోనియా గాంధీ, అంటే ప్రధానమంత్రి భారతదేశానికి మన్మోహన్ సింగ్ ఉన్న సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ యూపీఏ నడవటం జరుగుతుంది. నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండటం, ఆమె కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా కూడా ఉండటం అనేటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంటే ఒక 2-3 పదవుల్లో ఉండి భారతదేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు, లేకపోతే భారతదేశాన్ని నడిపిస్తున్నారు అనేటువంటిది వాళ్ళ నాయకులు, అంటే కాంగ్రెస్ నాయకులు కానీ లేకపోతే జనరలైజ్డ్ గా ఉన్నటువంటి పిక్చర్. స్టేట్ ఇష్యూకి కనుక వచ్చినట్టు, అంటే ఆంధ్రప్రదేశ్ కనుక వచ్చినట్టయితే చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మొన్న జరిగినటువంటి శాసనసభను ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. 10 రోజులు శాసనసభ జరిగింది. పట్టుమని 2 గంటలు కూడా కరెక్ట్ గా కూర్చొని శాసనసభలో ఒక చర్చ జరిగినటువంటి పాపాన గాని పుణ్యాన్ని గాని మన శాసనసభ్యులు పోయిన పాపాన కనిపించలేదు. వెంకటేశ్వర గారు చెప్పండి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మీరు పాత కాలం జ్ఞాపకం చేశారు. నేను పాత కాలం పోండి కనుక చెప్పండి. 1956లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ జరిగి 5వ కాళేశ్వరరావు గారు స్పీకర్ గా ఉన్నప్పుడు, పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వావిలాల్ గోపాలకృష్ణయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చనాయక్ లాంటి వాళ్ళందరూ అపోజిషన్ లో ఉన్నటువంటి కాలంలో కాంగ్రెస్ లో సంజయ్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ గా ఉండేవారు. ఎంత డిగ్నిఫైడ్ గా ఉండేదంటే ఒక్కొక్కళ్ళు ఎవరన్నా మాట్లాడుతుంటే ఆవేశంతో కూడా మాట్లాడేవాడు. గోపాలకృష్ణ గారు కూడా ఆవేశంగా మాట్లాడేవాడు. కానీ పాయింట్ ఉండేది, మీకు చెప్పదలుచుకున్న విషయం ఉండేది. అంతేగాని ఇంకొకళ్ళని మాట్లాడకుండా చేద్దామని, లేకపోతే మాస్టర్స్ వచ్చి బయటికి ఈడ్చుకుపోయేటువంటి పరిస్థితి, ఈడ్చుకుపోవడం కాదనుకుని ఎత్తుకుపోయి బయటికి తీసుకెళ్లిపోతారనే పరిస్థితి కానీ వచ్చేది కాదు, ఎప్పుడు రాలేదండి. తర్వాత క్రమంగా ఒక డిజనరేషన్ వచ్చిందండి. తమ వాదాన్ని వినిపించుకోవడానికి, మీడియాలో రావడానికి, మీడియాలో తాము చేసిన ఒక పార్టీ గురించి కానీ ఒక కొందరు వ్యక్తుల గురించి కానీ రావాలంటే ఇట్లాంటి పని ఏదో చేయాలి. మైక్ విడిచి పారేశాడు, ఫలానా ఎక్సైన్ ఆయన మైక్ విడిచి పారేశాడు, అది పేపర్లో వస్తుంది. ఎంత గొప్ప పాయింట్ రాసినా పేపర్లు రాదు, మేము మాట్లాడితే రాదే, ఈ పని చేయక ఏం చేయమంటారు అని అడిగాడు ఒక ఆయన. అంటే ఫంక్షనింగ్ ఆఫ్ ది అసెంబ్లీస్, లీడర్షిప్ లోపల స్పీకర్స్ మంచి వాళ్ళు వచ్చారు, బాగానే చేస్తారు. రూల్ బుక్స్, నేను ఎథిక్స్ కమిటీ 10th హౌస్ ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ రాసిన వాళ్ళు నేను ఉన్నానండి. ఐ వాజ్ మెంబర్ ఆఫ్ ది స్టడీ గ్రూప్ ఆఫ్ ది ఎథిక్స్ కమిటీ. థరోగా స్టడీ చేశాం, ఫంక్షనింగ్ బాగా ఇంప్రూవ్ చేయాలని చాలా ప్రయత్నం చేశాం, మంచి రూల్స్ అవి పెట్టాం. కానీ పాటిస్తే కదా. కాకపోతే ఏంటంటే ఆ తర్వాత మైకులు ఇవ్వడం తగ్గిపోయింది, రియర్ గా ఎక్కువ జరుగుతున్నాయి. ఇంకా ఈ ఫంక్షనింగ్ లో
పబ్లిసిటీ యాంగిల్ ఒక కారణం అండి. దానికి మనం చెప్పేది వాళ్ళు వినేట్ చేయాలని ఏదో అసెంబ్లీ జరగకూడదు. ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తారు, అడ్జర్న్మెంట్ మోషన్ అంటారు, అడ్జర్న్మెంట్ డిసల్వ్. మేము అది మేము ఒప్పుకోము. ఫోన్ ఏమయ్యా పెట్టేస్తే సరిపోయి ఏదో 10 నిమిషాలు మాట్లాడి అయిపోయిందంటే సార్ అది వాళ్ళు చేయరు, పట్టుదలలో పోతారు. ఈ అసెంబ్లీ ఫంక్షనింగ్ అనేటిది శాసన దే ఆర్ దేర్ టు మేక్ లాస్ చేయడం అనేది సెకండరీ అయిపోయింది. రాజకీయాలు ప్రైమరీ ఇంపార్టెన్స్ ముందుకు వచ్చాయండి. అంటే ఎంతసేపు ఏదో వాళ్ళ పట్టుదలలో వాళ్ళ రాజకీయాలు తప్పితే లెజిస్లేటివ్ బిజినెస్ ఏం జరుగుతుందండి? ఏదో అసెంబ్లీలో బడ్జెట్ పాస్ అవుతుందండి. బడ్జెట్ లో ఏముందో సరే చాలా మంది తెలియకూడదు. అంటే దాన్ని ఎట్లా స్టడీ చేయాలో కూడా చాలా మంది మెంబర్స్ తెలియదని నేను బాధతో చెప్తున్నాను అన్నమాట. ఒక్కసారి డిమాండ్స్ చాలా డిమాండ్స్ గిరిటన్ అయిపోతున్నాయండి. ఎవ్రీ డిమాండ్ ని సమగ్రంగా డిస్కస్ చేయాలి కదా. ఏదో ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు ఏవో కొన్ని కమిటీస్ పెట్టారు పార్లమెంట్ పద్ధతిలో. ఏం జరుగుతుందో నాకు తెలియదు. అవి కూడా రిపోర్ట్స్ మొన్న చూస్తే న్యూస్ పేపర్ లో పెద్ద రిపోర్ట్ కాలేదు కనుక అది కూడా ఫెయిల్ అవుతుందేమో అని నేను అనుమానిస్తున్నాను. ఫంక్షనింగ్ టు సమ్ అప్, ఫంక్షనింగ్ ఆఫ్ ది అసెంబ్లీ చాలా డిజనరేట్ అయింది. ఇది డెమోక్రటిక్ కాదు. ఒకటి వెంకటేశ్వర గారు, అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ ముఖ చిత్రం కనుక చూస్తే ఓకే, అంటే ఈ రేస్ లో ఈ పొలిటికల్ రేస్ లో ఉన్నటువంటి ప్రెసెంట్ పవర్ లో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, మెయిన్ అపోజిషన్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ, అక్కడ తెలంగాణలో యాక్టివిస్ట్ పార్టీగా ఉండి ఒక ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కానీ, మన మధ్య వచ్చినటువంటి వైకాపా ఏదైతే ఉందో, వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో, అంటే ఈ విధంగా కనుక చూస్తే తర్వాత కమ్యూనిస్టులు ఎటు కూడా ఉండే ఉన్నారు, అదర్ పార్టీస్, ఇండిపెండెన్స్, ముస్లిం లీగ్, ఇవన్నీ మన ఎంఐఎం, ఇవన్నీ చూస్తే అన్ని రకాల పార్టీలు ఉన్నాయి. ఇంత ఏ పార్టీకి ప్రతి పార్టీకి ఉన్నటువంటి ఒక స్టాండు, ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చరు, ఒక లీడర్షిప్, ఇవన్నీ ప్రస్ఫుతంగా ఉన్నటువంటి క్లారిటీతో వీళ్ళు వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ ట్రయింగ్ వెంకటేశ్వర గారు, అంటే ఇప్పుడు పవర్ లోకి రావాలి అనేదే పరమార్థమా, లేకపోతే దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు, పవర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనకి ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మహిళలు, చిన్నపిల్లలు, వీళ్ళకి సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వీటి వైపు ఒక నిర్ణయం అయినటువంటి ఒక మోటివేషనల్ యాంగిల్లో పార్టీస్ కానీ గవర్నమెంట్స్ కానీ ఏ విధంగా ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి వెంకటేశ్వరరావు గారు? ఒక్క మాట చాలా మంచి విషయం. నేను కొంచెం దీని లోతుకు పోయి చెప్తాను. చెప్పండి. పూర్వ రంగంలో కూడా దృష్టి పెట్టి చెప్తాను. చెప్పండి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్లానింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చేసి దేశం మొత్తం మీద కూడా ఈ ప్లాన్ డెవలప్మెంట్ కోసం 5 year ప్లాన్ పెట్టాడు. అవును. ఇప్పుడు మన స్టేట్ లో కూడా ఆ రోజుల్లో నాకు బాగా జ్ఞాపకం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చినా, శ్రీశైలం వచ్చినా, పోచంపాడు వచ్చినా, ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టులు కట్టుకొని మనం ఆహారం ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకొని రైతాంగాన్ని బాగు చేసుకొని దేశ సంపదను, వ్యవసాయ రంగం ద్వారా దేశ సంపదని మనం పెంచుకోవాలనే ఒక విజన్ తోటి చేశారండి. అట్లా ప్రాజెక్టులు కట్టుకున్నాము, ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేశాము. ఆయన తర్వాత పాడైపోయిన వేరే విషయం అనుకోండి. అంటే ఒక ప్లాన్ తోటి చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసింది, ఇక్కడ మన స్టేట్ కూడా చేసింది. ఇవాళ వచ్చేటప్పటికి మహేష్ గారు చాలా చిత్రమైన పరిస్థితి. ఎట్లా అధికారంలో రావాలంటే ప్రజల ఓట్లని ప్రజల డబ్బుతో కొనుక్కోవాలి అనేటువంటి ఒక ప్రిన్సిపల్ వచ్చిందండి. ప్రజల డబ్బుతోటి ప్రజల ఓట్లు. ఉదాహరణకి మేము 2 రూపాయలకి బియ్యం, రూపాయికే బియ్యం, తర్వాత ఊరికే విద్యుత్తు, ఇవన్నీ కూడా ఊరికినే ఇస్తామని అంటాం. ఎవడు ఊరికే ఇస్తాడో వాడికి మనం ఓట్లు వేస్తాం. మీ రుణాలు మాఫీ చేస్తాం అంటే కొన్ని సందర్భాల్లో రుణాలు మాఫీ చేయడం చాలా మంచిది. ఇప్పుడు ఉదాహరణకి వ్యవసాయదారులు అనుకోండి, పెట్టడం చాలా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా చేనేత రంగంలోనూ వ్యవసాయ రంగంలోనూ చాలా మంది రుణాలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటారండి. అటువంటి సందర్భాల్లో కొన్నిట్లో మాఫీ చేయటం ఇవన్నీ కూడా కరెక్ట్. కానీ అన్ని మీకు ఊరికే ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం కాబట్టి అది ఎవరి డబ్బుతో ఇస్తున్నారు? వాళ్ళు సొంత డబ్బుతో ఇస్తారా? ఇంకా ప్రభుత్వ డబ్బుతో, ప్రభుత్వ ఖజానా నుంచి. ప్రభుత్వ ఖజానాన్ని నింపడానికి ఏమో తాగుడు వేల ఒకటి చేసాం మన ఆంధ్రప్రదేశ్ లో. ఆ తాగుడు విపరీతంగా పెరిగిపోయింది. మనం పెద్ద ఇన్కమ్ దాంట్లో ఎక్సైజ్ అబ్కారీ ఇన్కమ్ అండి, 22,000 కోట్ల ఇన్కమ్. ఇంత ఇప్పుడు అంటే ఇదే ఎకానమీ అంటే ఇదే అండి. దాంట్లో ఎంత బాగా మనం ప్రొడక్టివ్ యూజ్ పెడుతున్నామండి. ఏం లేదు. డెట్ సర్వీసింగ్ నేను చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ గా ఉండగా 50,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే 50,000 పబ్లిక్ డెట్ ఇది పెరిగేదే మేమంతా బాధపడ్డాం. ఇప్పుడు 150,000 కోట్లు చేశారు వీళ్ళు పబ్లిక్ డెట్. డెట్ సర్వీసింగ్ కి మనం బోల్డ్ డబ్బు కడుతున్నాం. ఏమిటండి ఇది ఎకానమీ? ఎట్లా ఇంత ఎకానమీ అండి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే ఆయన ఏమనుకున్నా, నేను
మన్మోహన్ సింగ్ గారు ఆయన ఇచ్చిన పివి నరసింహరావు గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు బాగా జరిగింది. కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాగా లేదండి. నేను ఉదాహరణ మీకు చెప్తాను. మీకు ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ లో 1917 సంవత్సరంలో మన రూపాయి నోటు ఉంది కదా, మన రూపాయి అప్పుడు మన బ్రిటిష్ గవర్నమెంట్ ఆ రూపాయికి అమెరికన్ డాలర్స్ 13 వచ్చేవండి. రూపాయికి 13 అమెరికన్ డాలర్స్ 1917. ఇవాళ 60 రూపాయలు ఈ పరిస్థితి. డెవలప్మెంట్ ఇది ఏ రకమైన డెవలప్మెంట్ అండి? ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మీరు లండన్ లో తెలియదు, ఇందాక మా వాళ్ళు చెప్తుంటే విన్నాను, 50 రూపాయలండి కేజీ బియ్యం. మార్కెట్ లో కొనుక్కునే వాళ్ళం 50 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నామండి. అంటే మేము తినేవి ఏమో సుపీరియర్ క్వాలిటీ కావచ్చు. రూపాయికి ఇస్తున్నాం కదా, మేము ఫ్రీగా ఇస్తున్నాం, రూపాయికి ఫ్రీగా అవి ఇస్తున్నాం ఇవి ఇస్తున్నాం అని చెప్తారండి. రూపాయి అంటే పెద్ద లెక్కలేదు కాదు, కానీ ఆ బియ్యం మేము తినలేకపోతున్నాం అనేవాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి. అంటే ఈ రకమైనటువంటి ఎకానమీని ఒక విజన్ తోటి డెవలప్ చేసుకునేటువంటి ధోరణి పోయి ఊరికనే ప్రజల డబ్బుతోటి ప్రజల ఓట్లు కొనుక్కునేటువంటి ఆర్థిక విధానాలు సాంఘిక విధానాలు ప్రవేశపెట్టడం వల్ల దేశం నాశనం అయిపోతుంది. ఎకానమీ ధ్వంసం అయిపోయి దేశం అధోగతి పాలయ్యేది. జీడిపి పెరుగుతోంది 3%, 5%, 8% ఏదో చెప్తుంటారు. దేశ సంపద పెరగటం కదండి, ప్రజల జీవన పరిస్థితుల్లో ఎటువంటి మార్పు వచ్చిందని చూడాలండి. 2 రకాలు ఇప్పుడు మనకి దూరంగా ఉన్నారు. ఈ ఇండియాలో 2 క్లాసెస్ అండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ అంతరించిపోయింది. సంపన్నులైన అన్నారు, చాలా పేదవాళ్ళు అయినారు. ఈ పేద వర్గం అంటే వాడికి 10,000 రూపాయలు నాకు జీతం కావచ్చు, కానీ 10,000 రూపాయల్లో నేను పేదరిగా అనుభవిస్తున్నాను అనే చాలా మంది ఉన్నారండి. అంటే ఈ 10,000 రూపాయలు లెక్క కాదు, వాడి జీవితంలో ఆ 10,000 రూపాయలు పెట్టి వాడు ఏం కొంటున్నాడు, ఎలా బతుకుతున్నాడు అనేది ముఖ్యం. ఒక పావర్టీ గురించి నిర్ణయించడానికి పారామీటర్స్ అప్పుడు మారుతూ ఉన్నాయి అనుకోండి. ఆ ఇవాళ అవన్నీ కన్సిడరేషన్ లో తీసుకుంటే పేదరికం బాగా పెరిగిందండి. ఇది చాలా అవసరపడుతున్నారు ప్రజలు. ఆత్మహత్యలు పెరిగినాయి, పెరిగినాయి. కొన్ని రిపోర్ట్ అయితే కొన్ని రిపోర్ట్ కావు. అవునండి, ఇది ఏమి ఎకానమీ? విజన్ లేనటువంటి నాయకులు చేతుల్లో ఈ దేశం పడటం వల్ల, ఈ రాష్ట్రం పడటం వల్ల మనం ఇటువంటి దుస్థితిలో ఉన్నామనేది నేను చెప్పదలుచుకున్న సారాంశం. వెంకటేశ్వర గారు చెప్పండి, ఇప్పుడు విజన్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్న సమయంలో అంటే నిజంగా ఆ వర్డ్ ఏదైతే అంటే ఒక లీడర్షిప్, ఒక విజన్, ఒక గవర్నమెంట్ కి ఒక విజన్, కొన్ని ఎయిమ్స్, కొన్ని ఆబ్జెక్టివ్స్, ఒక విజన్ మీద బేస్ అయ్యి, ఒక లాంగ్ టర్మ్ విజన్, షార్ట్ టర్మ్ విజన్స్ మీద బేస్ అయ్యి ప్రతి ఏడుకి ఒక ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ సెట్ చేసుకుంటూ గవర్నమెంట్ ముందుకు వెళ్ళటం అనేది చూసామన్నమాట. అంటే దిస్ ఈస్ ద జనరలైజ్ స్ట్రక్చర్ దట్ ఈస్ రిక్వైర్డ్. దానికి కొంచెం వైవిధ్యంగా అంటే ప్రజా రాజకీయాలు ఇవైతే నడుస్తున్నటువంటి పరిస్థితులు కొంచెం విజన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. దాంట్లో దోకా లేదు. అంటే ప్రపంచం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్, యాజ్ ఫర్ యాజ్ ఆంధ్రప్రదేశ్ ఈస్ కన్సర్న్, దానికి ఒక స్ట్రక్చర్ ని తీసుకొచ్చి, అంటే దానికి ఒక పబ్లిసిటీ అనండి, లేకపోతే ఒక స్ట్రక్చర్ అనండి, ఒక దీన్ని క్రియేట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే 5 ఏళ్లు, అది కేవలం పథకాలకు మాత్రమే కట్టుబడి పనిచేసినటువంటి ఇదైపోయింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రోసయ్య గారు సరే ఒక 1 year చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఈ పథకాలు వీటికి అపోజిషన్, గవర్నమెంట్ పనిచేస్తుంది అయితే పథకాల మీద, అపోజిషన్స్ పనిచేస్తుందేమో పాదయాత్రలు, పోరాటాల మీద. వెంకటేశ్వర గారు చెప్పండి, పథకాలు, పాదయాత్రలు, పోరాటాలైన రాష్ట్ర ప్రజల సమగ్రాభివృద్ధికి పారామీటర్స్. వెంకటరావు గారు చీఫ్ మినిస్టర్ గా దిగిపోయిన తర్వాత షార్ట్ పీరియడ్ పివి నరసింహరావు గారి కాలం ఆయనకి చేయలేకపోయింది. ఆ తర్వాత వచ్చినటువంటి సక్సెసివ్ గవర్నమెంట్స్ లో ఎవరు కూడా మీరు చెప్పిన విజన్ దృష్టి పెట్టలేదండి. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఒకరే ఆ మాత్రం విజన్ తో పనిచేశాడు. కానీ ఆయన అది ఊరికే ఇస్తాను, ఇది ఊరికే ఇస్తాను అనే దాన్ని డిస్కరేజ్ చేద్దాం అనుకున్నాడు. డిస్కరేజ్ చేయడం వల్ల ఆయన పదవి పోయింది, అధికారం పోయింది. కనుక ఇప్పుడు ఆయన కూడా అభిప్రాయాలు మార్చుకుంటాడు. అది ఊరికే ఇస్తాం, ఇట్లాంటి మాటలు ఆయన కూడా చెప్తున్నాడు. నిజానికి ఈ రకమైనటువంటి ధోరణి ప్రతి దేశంలో ప్రబలటం వల్ల విజన్ ఉన్నటువంటి నాయకులు కూడా ఏం చేయలేకపోతున్నారు. జాతీయ స్థాయిలో అటువంటి విజన్ ఉన్నటువంటి ప్రయత్నం ఒక్కడు చేశారండి. ప్రెసిడెంట్ గా ఉన్న అబ్దుల్ కలాం గారు చేశారండి. 2020 విజన్ 2020 పుస్తకం చూసారు. అందులో మంచి ఐడియాస్ ఇచ్చాయండి. ఏవండి అవి ఎవరు చేస్తున్నారు, అమలు చేస్తున్నవాడు ఎవడండి, దాన్ని పట్టించుకున్నవాడు ఎవడండి. కనుక విజన్ వాళ్ళేమో గోయింగ్ టు ఆబ్లివియన్, వాళ్ళని ఏం పని చేయలేరు. వాళ్ళు విజన్ లేనటువంటి వాళ్ళు చౌకగా ప్రజలతో
ప్రజల ఓట్లు కొనుక్కునే టాక్టిక్స్ పెట్టేటువంటి వాళ్ళు, కులాల వారీగా జనాన్ని డివైడ్ చేసి వాళ్ళలో ఎక్కువ మందిని కూడగట్టి ఆ రకంగా ఈక్వేషన్స్ మార్చి ఎట్లా కొట్టి అధికారంలో అవుతాం అనుకునే వాళ్ళు వాళ్ళే ఉన్నారు ఇప్పుడు దేశంలో, వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. బహుశా ఇప్పట్లో ఈ పరిస్థితి మారుతుందన్న ఆశ వయోవృద్ధుడు నేను, నాకు 80 సంవత్సరాలు, నాకు ఆశ పోయిందండి. వెంకటేశ్వర గారు, అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఇందాక మాట్లాడుకున్నట్టు కానీ చూస్తే అంటే ఈ ప్రెసెంట్లీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గాని, అంటే ఇప్పుడు బేసికల్ అండి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఒక పార్టీ వర్కింగ్ లో గానీ, ఒక గవర్నమెంట్ వర్కింగ్ లో గానీ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. మినిస్టర్, చీఫ్ మినిస్టర్, all the ministers, the cabinet ministers are in touch with the chief minister. Chief minister is in constant touch with the cabinet ministers. Cabinet ministers MLAs డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో గాని, కార్యకర్తలతో గాని ఒక మేళవింపు అనేటువంటి విషయం మీదే ఒక రూలింగ్ పార్టీ ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవటం జరుగుతూ ఉంటుంది. సార్ కొంచెం అంటే ఈ జనరలైజ్ చర్చలోంచి ఒక ఫోకస్డ్ గా ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ మేళవింపు ప్రెసెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ లో గాని, ఈ పార్టీలో ప్రెసెంట్ పవర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మేళవింపు అసలు ఉన్నదా, లేదా ఉంటే ఏ స్థాయిలో ఉంది? మేళవింపు అనే పదానికి సరిపోయే సమాధానం నేను చెప్పగలను లేదు, కానీ ఒక మాట చెప్తాను. చెప్పండి సార్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్ ఫంక్షన్ గురించి రూల్స్ కానివ్వండి, క్యాబినెట్ రూల్స్, బిజినెస్ రూల్స్, క్యాబినెట్ అండ్ ది ఆఫీసర్స్ వాళ్ళ మధ్య డీలింగ్స్ విషయంలో కానివ్వండి, ఫైల్ మూవ్మెంట్ కు సంబంధించినట్టు కానివ్వండి, ఇందులో ఒకప్పుడు రూల్ బుక్ అమలు చేస్తూ రావడం పోయిందండి. దాన్ని వక్రీకరించి వాటిని వంచి అనుకూలంగా కన్వీనియంట్ గా మార్చి పనులు చేయించుకోవడం అనేది పద్ధతి మొదలైందండి. అప్పుడు ఎవడు నోరెత్తి మాట్లాడిన వాడు కాదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పర్సనాలిటీ ఏంటంటే ఆయన కోపం వస్తే మనం ఏమవుతాం అనే భయం ఉండేది. ఆయన భయపడి చాలా మంది ఏం మాట్లాడలేదు. ఆఫీసర్లు శిరస్సు వంచారు, మంత్రులు అంతే చేశారు, ఎవరి పాపం వాళ్ళు గడుపుకొని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయాడు, చచ్చి బతికిపోయాడు అంటాం మేము అప్పుడు. ఆయన ఉంటే ఆయన మీద వస్తుపడేవాడు, ఏమిటి ఎకానమీ ఎట్లా బాగు చేయాలి. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆయన పెద్దగా స్పీకర్ గా బాగానే చేశాడు కానండి, చీఫ్ మినిస్టర్ మాత్రం ఆయన నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ ఫంక్షనింగ్ అండి. అట్లాగే మినిస్టర్ తోటి వాళ్ళకి సంబంధం లేదు. తెలంగాణ మినిస్టర్ తెలంగాణ భాష పద్ధతిలో మేము వేరంటారు, రాయలసీమ వాళ్ళు మేము వేరంటారు, కోస్తా జిల్లాల వాళ్ళు ఏ కులాల వారీగా ఆలోచిస్తారు. ఏంటిదంతా ఇది ఆ క్యాబినెట్ కోహెసివ్ ఫంక్షనింగ్ అనేది క్యాబినెట్ లేదు. మీటింగ్లు కూడా జరగవండి. క్యాబినెట్ మీటింగ్స్ తరచుగా జరగాలి కదా, డిసిషన్ తీసుకోవాలి కదా. క్యాబినెట్ లో డిసిషన్ తీసుకున్న తర్వాత అనౌన్స్ చేయాలి చీఫ్ మినిస్టర్. ఏదో ఆయన అనౌన్స్మెంట్స్ ఆయన చేసుకుంటూ పోతుంటారు, తర్వాత క్యాబినెట్ పడతారేమో నాకు వివరంగా తెలియదు అనుకోండి. కానీ ఈ రకం ఏంటంటే ఈ ఫంక్షనింగ్ అనేది డిజనరేషన్, ఈ రకంగా కూడా పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్ ఇంత డిజనరేషన్ వచ్చిందంటే ఈ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో తెలియదు, బిజినెస్ రూల్స్ ఏమైపోయాయో తెలియదు, మంత్రుల మధ్య కోఆర్డినేషన్ లేదు, ఎక్కడ డిఫరెన్స్ ఒపీనియన్ వస్తే క్యాబినెట్ లో సర్క్యులేట్ కావాలి ఫైల్స్. ఎన్ని ఫైల్ సర్క్యులేషన్ అవుతుందంటే లేవు, ఫైల్ సర్క్యులేషన్ కావు. అంటే ఈ రకమైనటువంటి దుస్థితి గతంలో ఇప్పుడు లేదు, ఇక ముందు ఇప్పుడు మారుతుందని కూడా నాకు ఆశపోయింది. వెంకటేశ్వర గారు, అంటే నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్లే ముందు ఒక లాస్ట్ ప్రశ్న అండి. ప్రెసెంట్లీ అపోజిషన్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అంటే వారు లాస్ట్ 1 year అంతా కూడా పాదయాత్రలు చేయటం, 2000-3000 కిలోమీటర్లు నడవటం, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రజలను గాని, వివిధ రకాల వ్యవస్థలను గాని క్షుణ్ణంగా పరిశీలించటం, ఇవన్నీ జరిగినాయి. వారు జరిగి మళ్ళీ వచ్చిన తర్వాత మహానాడు చేయటం, ఒక మేనిఫెస్టో అంటే డెవలప్మెంట్, ఒక మేనిఫెస్టోకి డెవలప్ చేసుకోవటానికి కావాల్సినటువంటి ప్రక్రియగా తీసుకొని ముందుకు వెళ్తాం చేస్తూ ఉన్నారు. అంటే వెంకటేశ్వర గారు చెప్పండి, ఇప్పుడు అంటే ప్రెసెంట్లీ ఉన్నటువంటి మెయిన్ అపోజిషన్ పార్టీ గానీ, ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చంద్రబాబు నాయుడు గారు గానీ, ఆయన రోల్ ప్లేలో అంటే ఆయన ప్లే చేస్తున్నటువంటి రోల్ అపోజిషన్ పార్టీ అకౌంటబిలిటీ అంటే గవర్నమెంట్ అకౌంటబిలిటీని పెంచడానికి వర్క్ చేస్తున్న విధంగా ఉందా, లేకపోతే ఒక అపోజిషన్ పార్టీ ఈ గవర్నమెంట్ పోతే పవర్ లో అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో విన్ అయి రావాల్సిన విధంగా ఉందా? అసలు వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ది రోల్ ఆఫ్ ది అపోజిషన్ లీడర్ అండ్ ద పార్టీ అట్ ద మూమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? వెంకటేశ్వర గారు, ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో రావాలని కోరుకుంటారండి, ఆపోజిషన్ లో ఉండాలని కోరుకోరు. అవసరమైతే ఆపోజిషన్ లో కూర్చోవలసి వస్తుంది తప్పనిసరి. అయితే తెలుగుదేశం పార్టీ కూడా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతంగా పరిపాలించండి, అందులో ఏమి సందేహం లేదు. ఇప్పటికి కూడా ప్రజల్లో పాలనా దక్షుడు చంద్రబాబు నాయుడు గారు అనే పేరు ఉంది.
అందుకే ఏం సందేహం లేదు. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి పాదయాత్ర ఉంది, ఆ పాదయాత్ర ఆయన చాలా బాగా పనిచేసిందండి. నేను 2 సార్లు వారిని పాదయాత్ర సందర్భంలో కలుసుకున్నాను. కలుసుకొని కొద్ది క్షణాల సేపు అనుకుంటే మాట్లాడుకున్నాను. తర్వాత కూడా ఆయనతో మాట్లాడిన సందర్భాలు మాట్లాడారు. ఆయనకి ఇప్పుడు సమగ్రమైనటువంటి అవగాహన ప్రజల సమస్యల గురించి ఉందండి. కాకపోతే ఆయనకి చిక్కుకరం ఇబ్బందికరమైన కూడా ఉన్నాయి. తెలంగాణ ఇష్యూ ఉంది. ఆ తెలంగాణ ఇష్యూలో ఇప్పుడు ఏదో కొంత క్లారిటీ వచ్చింది ఆయన స్టాండ్ లో. వాళ్ళు నిర్ణయం తీసుకుంటే ఆదాయం పోయింది తీసుకొని దృష్టిలో ఉన్నారు ఆయన. అది ఒక్కడ అట్లాంటి ఇష్యూస్ తప్పితే మిగతా వాటిలో అన్నిట్లో కూడా బీసీలు ఉన్నారు, బీసీ డిక్లరేషన్ ఒకటి పెట్టారు. ఇట్లా కొన్ని ఇష్యూస్ మీద క్లియర్ కట్ పాలసీస్ వర్కౌట్ చేస్తున్నారండి. ఇంకొకటి కూడా నేను మీకు చెప్పగలను. నేను ఆయన వ్యవసాయంలో ఏముందని ఏదో పొరపాటున అంటే ఒక మాట అంటే దాన్ని డిస్టార్ట్ చేసి దాన్ని వ్యవసాయ వ్యవసాయానికి వ్యతిరేకం అని ప్రచారం చేశారు. అది నిజం కాదు. నేను మాట్లాడిన వాడికి చెప్తున్నాను. ఇప్పుడు వ్యవసాయ రంగం మీద వ్యవసాయాన్ని లాభసాటి చేయటం ఎలాగనే దాని మీద ఆయన సంవత్సర కాలంగా బ్రహ్మాండమైన ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. ఆయన సక్సీడ్ అవుతాడు కూడా. ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాడు స్కీమ్. ఇప్పుడు వర్కౌట్ కొడ్ల శివప్రసాద్ లాంటి వాడు, కరణం బలరాం లాంటి వాడు, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాంట్లో ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఆ ప్రణాళిక కనుక అమలు జరిగితే మన వ్యవసాయ రంగ రూపురేఖలు మారిపోతాయి మహేష్ గారు. అట్లా కొన్నిటి మీద ఆయన ఈ అనుభవం వల్ల సంపాదించినటువంటి జ్ఞానంతో మంచి పనులు ఆలోచన చేస్తున్నారు. అధికారంలోకి రావడానికి ఇప్పుడు సమప్ ఆయన అధికారంలో రావడానికి రాష్ట్రం యునైటెడ్ గా ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీ 3 ప్రాంతాల్లోనూ రాయలసీమ, తెలంగాణ, కోస్తా జిల్లాల్లో 3 ప్రాంతాల్లోనూ బలం పెంచుకుంది ఆయన పాదయాత్ర తర్వాత. 3 ప్రాంతాల్లో కలిపి ఒక రాష్ట్రంగా ఉండి ఎన్నికలు జరిగితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ బాగా పెరిగింది. ఓకే వెంకటేశ్వర గారు, రాష్ట్ర విభజనకి సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన, తెలంగాణ అండ్ ఆంధ్ర రాష్ట్రాలుగా విభజన జరగాలి అని జరుగుతున్న చర్చ, టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటం గానీ లేకపోతే జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో, ఇప్పటికైనా సరే అంటే ఈ రాష్ట్ర విభజన అనేటువంటి విషయంలో మనం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి డిలే అని అనుకోవాలా, లేకపోతే పరిస్థితులు అనుకూలిస్తలేదని అనుకోవాలా, కాన్స్టిట్యూషనల్ గా ఇట్ ఈస్ are there any other factors that are stopping it, and what is the effect of this on the state economy and on the development? మంచి ప్రశ్న. నేను గురించి చెప్పుకోవాలి. నేను 1969 నుంచి ప్రత్యేక రాష్ట్రవాదిని. రాష్ట్ర విభజన మంచిది అని కోరుతున్నాను. నేను 55లో హైదరాబాద్ నగరంలో విశాలాంధ్ర ప్లకార్డులు పట్టుకొని తిరిగాం. నేను అప్పుడు విశాలాంధ్రవాదిని. నాకు కావాల్సినటువంటిది తెలుగు వాళ్ళందరి మధ్య ఏ ప్రాంతంలో ఉన్నా కూడా ప్రేమ, సద్భావన ఇటువంటి ఉండాలి. 3 రాష్ట్రాలుగా ఉంటే 2 రాష్ట్రాలుగా ఉంటే ఏమిటి, రాష్ట్రాలు వేరుగా ఉండి మన మధ్య ప్రజల మధ్య ప్రేమ ఉండకూడదా? ఇప్పటి పరిస్థితి ఏంటంటే ప్రజలు డివైడ్ అయిపోయారు. ఏ ప్రాంతం వాడు తెలంగాణ వాడు, వీడు ఆంధ్ర వాడు, రాయలసీమ వాడు మాట్లాడుకుంటారు. క్లియర్ గా వచ్చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు ఆ మధ్యకి వచ్చి జడ్జెస్ ఆర్ ఆల్సో డివైడెడ్ అన్నారు. అంటే ఏంటి ఇది ఏమి ఈ పరిస్థితిని ఇంతగా దిగజార్చడానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం రెస్పాన్సిబుల్ అండి. 1969లో మిసెస్ గాంధీ ఫరీదాబాద్ కాంగ్రెస్ మహాసభ వచ్చి నాతో మాట్లాడింది ఇక్కడ హైదరాబాద్ టెలిఫోన్ లో. కమ్ వాట్ మీ, ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు కన్సీడ్ సెపరేషన్. ఐ హావ్ మై కంపెలింగ్ రీజన్స్. షార్ట్ ఆఫ్ ఇట్ ఇఫ్ యూ హావ్ ఎనీ సొల్యూషన్ ఐ యామ్ విల్లింగ్ టు టాక్ అని చెప్పింది. అంత క్లారిటీ అనుకుంటేది. ఆమె ఒప్పుకోలేదు. ఆమె నిర్ణయమే అమలు జరిగింది. ఏమైనా సరే నేను చేయలేనని చెప్పింది. ఇప్పుడు అట్లా కాదు, ఇదిగో ఇస్తున్నా ఉన్నారు. అనౌన్స్ చేశారు పార్లమెంట్ లో, చేసి మళ్ళీ వెనక్కిపోయారు. ఈ ఎలుకటువంటి మీ పాలసీ ఏమిటి, మీ నిర్ణయం ఏమిటి? కాన్సెన్స్ అంటారు. కాన్సెన్సెస్ ఎట్లా వస్తుంది? భిన్నమైనటువంటి అభిప్రాయాలు, తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు, ప్రజలు డివైడ్ అయిపోయినప్పుడు కాన్సెన్సస్ సాధ్యమా? నీ ప్రపోజల్ ఏం పెట్టావు? నువ్వు ఏదైనా ప్రపోజల్ పెట్టి దీన్ని మీరు ఒప్పుకోండి అని చెప్పారా? ఒకటి మాట చెప్పలేదే. వాళ్ళు డైరెక్ట్ గా చెప్పరు. ఏదో ఫీలర్స్ స్పెషల్ పట్టుకొని కొన్ని ఫీలర్స్ కొన్ని ప్రపోజల్స్ డిస్కషన్ లో పెడతారు. వీళ్ళు రియాక్ట్ అవుతుంటారు. ఇది అంతకు మించి ఇంత నాటకం అనేటువంటిది ఈ రకమైనటువంటి అన్బికమింగ్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ ది స్టేచర్ ఆఫ్ సోనియా గాంధీ, ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ అండి, అన్బికమింగ్ ఆఫ్ దెమ్ అండి. స్పష్టమైనటువంటి అవగాహన లేకుండా చెప్పాలి. ఇది మా పాలసీ అని చెప్పండి. ఈ పాలసీ లేదు, ఇంకోటి పాలసీ ఒప్పుకోరు. ఏం చేద్దామని ప్రజలు ఆత్మహత్య చేసుకుని దాదాపు 100 మంది ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రత్యేక రాష్ట్రవాదం కోసం ఆత్మహత్య చేసుకున్నాండి. మానవతా దృష్టి, అయ్యో ఇట్లా చచ్చిపోతున్నారు, వాళ్ళు చచ్చిపోకుండా మనం ఏదో నిర్ణయం తీసుకున్నాం, ప్రకటిద్దాం అనే ఆలోచన రావాలి కదండి. మానవతా దృష్టి కూడా చివరికి లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామండి మనం. సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ డాక్టర్ పుత్తూరు వెంకటేశ్వరరావు గారితో జరుగుతున్నటువంటి చర్చ ఒక చిన్న విరామం తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. వాణి
తెలుగువాణి, యూరప్లోని తెలుగువారి గుండె గొంతుక. వెల్కమ్ బ్యాక్. వెంకటేశ్వరరావు గారు చెప్పండి సార్, జాతీయ స్థాయి రాజకీయాలకు కనుక వచ్చేటట్టయితే స్వాతంత్రం అనంతరం ఎక్కువ సమయం ప్రభుత్వాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ. నెహ్రూ గారి నుండి ఇందిరాగాంధీ గారు కానీ, ఇందిరాగాంధీ నుండి రాజీవ్ గాంధీ కానీ, ఆ తర్వాత గత 15 సంవత్సరాల నుండి మోస్ట్ పవర్ఫుల్ లేడీగా భారతదేశంలో మోస్ట్ పవర్, ఈవెన్ ఫోర్బ్స్ పత్రిక కానీ, టైమ్స్ పత్రికలు కానీ ఇవన్నీ రాయటం క్లియర్ గా అయిపోయింది. మోస్ట్ పవర్ఫుల్ లేడీగా సోనియా గాంధీ గారు చక్రాన్ని తిప్పుతున్నారు ప్రభుత్వం. అంటే ఈ యాక్టివిటీ మొత్తం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చెయ్యటానికే అని అనుకోవచ్చా? సందేహం ఏం లేదండి, సందేహం లేదు. సోనియా గాంధీ గారు తన ప్రధానమంత్రి అయితే ఒక ఫారిన్ లేడీని ప్రధానమంత్రి చేశారనే చెడ్డ పేరు వచ్చి నాకు సంవత్సరం వచ్చిన తర్వాత దించేసి నేను చరిత్రహీనురాలను అవుతానేమో అనే భయంతో ఆమె ప్రధానమంత్రిగా ఉండడానికి ఒప్పుకోలేదు. కింగ్ మేకర్ పొజిషన్ లో ఉండాలనుకున్నారు, అట్లాగే ఉంటున్నారు ఆమె. తన కొడుకు రాజీవ్ గాంధీ గారి కొడుకు గనక ఇండియన్ గనక, బార్న్ ఇండియన్ గనక అతన్ని ప్రధానమంత్రి చేయాలని ఆమె కోరిక ఉండడంలో తప్పేం లేదు. కానీ ఈ రకమైనటువంటి అనువంశిక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది ఎవరు? కాంగ్రెస్ లో ఈ జనరేషన్, ఒక్కొక్క జనరేషన్ మారుతున్న కొద్ది కాంగ్రెస్ మెన్ యాజ్ ఎ హోల్ నేను చెప్తాను మహేష్ గారు, వాళ్ళలో ఈ బానిస మనస్తత్వం పెరిగిపోయిందండి. ఇండిపెండెంట్ గా ఆలోచించే వాళ్ళు. జవహర్లాల్ నెహ్రూ అంటే వాడికి ఎదురు నుంచి మేము సిండికేట్ అని చెప్పి సంజీవ్ రెడ్డి గారు, ఎస్కే పాటిల్, నిజలింగప్ప ఇట్లా ఎవరు వాళ్ళు సిండికేట్ కి తయారైనారు. అంటే ఎదిరించడానికి సిద్ధపడ్డట్టు వాడు. రాజాజీ స్వతంత్ర పార్టీ పెట్టాడు. ఆ రకంగా నేషనల్ లెవెల్లో మేము ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేస్తున్నట్టు వాళ్ళు ఉండేవాళ్ళండి. ఒక భారతీయ జనతా పార్టీ వాడు కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా నిలిచింది. కానీ దానికి ఒక కమ్యూనల్ ముద్ర వేశారు. ఇది హిందూయిజం పార్టీ, హిందూ మతతత్వ పక్షం అని ముద్ర వేసి దాన్ని చెరుపుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం లేదు. కమ్యూనిస్ట్ పార్టీస్ ఉన్నాయి, అవి స్ప్లింటర్ గ్రూప్స్ డివైడ్ అయిపోయి వాళ్ళని వాళ్ళు బలహీనపరుచుకున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. ఏదో కేరళలో వచ్చారు, తర్వాత బెంగాల్లో వచ్చారు. ఇక మన సీట్లు రాబోయి వెనక్కి పోయారు. ఎప్పుడో వే బ్యాక్ ఇన్ 50s. అవునండి. ఇట్లాంటి ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని బానిస మనస్తత్వం వాళ్ళు ఆ వంశాన్ని నమ్ముకున్నాం, వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం, వాళ్ళని ఏదో వాళ్ళని ఆశ్రయించుకుంటే మనకు పదవులు రాకపోవు అనే పరిస్థితుల్లో ఉన్నారే తప్పితే స్వతంత్రించి ఆలోచించి ఒక ప్రత్యామ్నాయ నాయకత్వం ఎదుగు రావడానికి ఎంత మాత్రం ప్రయత్నం చేయలేదండి. పివి నరసింహారావు లాంటి వాడు నాయకత్వ లక్షణాలు ఉండేటి, విజన్ ఏదో మంచి పని చేద్దాం అనుకున్న వాడు పివి నరసింహారావు వస్తే ఆయన కాళ్ళు నరకడానికి ప్రయత్నం చేశారు. ఇదే ఎలిమెంట్స్, సేమ్ ఎలిమెంట్స్. వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉండటం వల్ల కాంగ్రెస్ పార్టీ దీనావస్థకు వచ్చింది. క్షీణదశలో ఉంది. అది కూడా ఇప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. ఇట్లాంటి చిల్లర మల్లల పార్టీలతోటి ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది కానీ బలపట్టం లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్థితిలో సోనియా గాంధీ గారిని నమ్ముకొని ఆమె మీరున్నట్టు మోస్ట్ పవర్ఫుల్ లేడీ ఇన్ ది కంట్రీ అయినారంటే ఈ దేశంలో 120 కోట్ల మంది జనాల్లో మంచి నాయకుడిగా ఎదుగు రాగలిగిన లేకనా? అదే ఇప్పుడు ఇప్పుడు నేను అడిగేది అదే. అంటే వెంకటేశ్వరరావు గారు సారీ మీ మాట కట్టు వస్తున్నాను. వెంకటేశ్వరరావు గారు, ఈ వారసత్వ పరమైన అంటే ఈ వారసత్వ పాలన రాజకీయాలైనా మనకి అంటే 120 కోట్ల మంది భారతీయులకి మార్గదర్శకాలు. అంటే అసలు వారసత్వం రాజకీయాలు అసలు ఈ వారసత్వ రాజకీయాల వల్ల కలిగిన లాభాలేంటి? నిజమైనటువంటి పని నైపుణ్యంతో గాని, నాయకత్వ పటిమతో గాని, నాయకులు రాలేనటువంటి పరిస్థితుల్లో ఉండటం అనేటువంటి విషయం ఏదైతే ఉందో దీన్ని మనం ఏ విధంగా అసలు అర్థం చేసుకోవాలి వెంకటేశ్వరరావు గారు? నేను ఇందాక చెప్పానండి, బానిస మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు కాంగ్రెస్ లో ఎక్కువైనారు. కాబట్టి ఎవడైనా ఒక నాయకుడు ఎదిగి రావాలని ప్రయత్నం చేస్తే తన తెలివితేటలతోటి, తన విజన్ తోటి, తన మేధస్సు తోటి ఎదిగి రావాలని ప్రయత్నం చేస్తే నాలెడ్జ్ ఉండి కూడా దేశం మొత్తం గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉండి ఏదో చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నట్టు వాడు కొంచెం ముందుకు వచ్చేటట్టయితే అతని పైకి రానివ్వకుండా అణచివేసేటువంటి ఈ బానిస మనస్సులు కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది వాళ్ళు పైకి రానివ్వరు, ఇంకొకరు రానివ్వరు. అందుకని ఈ వారసత్వాన్ని నమ్ముకొని మీకు ఇంకొకటి ప్రియాంక గారికి
సంతానం కలిగితే గాంధీ భవన్ లో ఇక్కడ స్వీట్లు పంచుకున్నారు. ఏ రకమైనటువంటి ఇద్దరు రాజవంశాల గురించి చెప్పుకునేవాళ్ళు. రాజుగారికి సంతానం కలిగిందన్నా లేకపోతే రాజకుమారుడి సంతానం కలిగిందన్నా ఊళ్ళో పండుగలు చేసుకునేవాళ్ళని దేశంలో. ఈ రకమైనటువంటి ఏ సంస్కారం ఇది అంటే బానిస మనస్తత్వం అనేది అంతగా పెరిగిపోయింది. కాంగ్రెస్ వాదులు ఉన్నటువంటి బానిస మనస్తత్వం, అత్యధిక సంఖ్యాకులు ఉన్నటువంటి బానిస మనస్తత్వమే కాంగ్రెస్ పార్టీని ఈ స్థితికి తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఈ స్థితిలో ఉంది కనుక దేశం ఈ స్థితిలో ఉంది. అవును. వెంకటేశ్వరరావు గారు, మీరు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ విషయాన్ని కనుక వచ్చినటువంటి జాతీయ స్థాయిలో మీరు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని ఒక బ్యూరోక్రాట్ గా చూశారు. ఆ తర్వాత ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీకి హెడ్ గా అంటే ప్లానింగ్ కమిషన్ అనండి, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నర్ గా కానీ ఈ విధంగా చూశారు. ఆ తర్వాత దేశ రాజకీయాల్లో ఒక దేశానికి ఆర్థిక మంత్రిగా చూశారు. ఆ తర్వాత వచ్చినటువంటి గ్యాప్, వాజ్పేయి గారి టైం అనండి, ఆ తర్వాత వచ్చినటువంటి గ్యాప్ తర్వాత ఈ రోజున మళ్ళీ మనం ఒక 9 సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా భారతదేశానికి చూశారు మీరు. అంటే వెంకటేశ్వర గారు, మీ మాటల్లో మీరు అంటే మీ దీంట్లో మీరు హౌ యూ అనలైజ్ ఆన్ దిస్ ద ప్రైమ్ మినిస్టర్ కాల్డ్ మిస్టర్ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా, లేకపోతే ఒక నాయకుడుగా 120 కోట్ల మంది ప్రజలు, అంటే దాంట్లో 50% మంది వెంకటేశ్వరరావు గారు 25 ఏళ్ల కంటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి మంది, 60% ఇంకెక్కువ మాట్లాడితే. అలాంటి పరిస్థితుల్లో మనకి ఏ విధంగా చూడాలి వీరిని? మన్మోహన్ సింగ్ గారి విషయంలో ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన సక్సెస్ అండి. పివి నరసింహారావు గారు స్వయంగా నాకు చెప్పిన వాటి నేను ఆయన విషయాల్లో జోక్యం చేసుకోను, పాలసీ మాత్రం చెప్పాను. ఆయన బాగా చేసుకుంటుండే. ఎక్కడ నాకు నచ్చకపోతే మేము ఎప్పుడన్నా మాట్లాడుకుని వాటిని సవరించుకుంటుండేవాళ్ళం. అంతేగాని డే టు డే మ్యాటర్స్ లో కానీ ఫైనాన్స్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ జోక్యం చేసుకోలేదు. ఫైనాన్స్ మినిస్టర్ గా బాగా చేశాడు. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ మీద సంపాదించినటువంటి అనుభవం ఉంది, దేశం మొత్తం ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన ఉంది. తర్వాత IMF డీలింగ్స్ వీటిలో వాళ్ళకి వరల్డ్ ఎకానమీ గురించి కూడా అవగాహన ఉంది. కనుక మన ఆర్థిక పరిస్థితిని ఈ ఫ్రీ మార్కెట్ కాన్సెప్ట్ తోటి వాట్ ఎవర్ ప్రియాంబుల్ మొత్తం మీద ఈ సోషలిజం అనేది పక్కన మర్చిపోయి ఇదిగో ఈ రకం ఫ్రీ మార్కెట్ ఎకానమీ వీటితోటి కొంచెం సక్సెస్ అయినాడు. ప్రైమ్ మినిస్టర్ గా ఆయన టోటల్ ఫెయిల్యూర్ అండి, అట్టర్ ఫెయిల్యూర్. ఎందువలనంటే ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఆయన ఫంక్షన్ చేయట్లేదు, క్లర్క్ గా పనిచేస్తున్నాడు. ఏ నిర్ణయానికి అయినా సోనియా గాంధీ గారిని అడుగుతాడు. సోనియా గాంధీ గారికి చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సలహాలు. వాళ్ళు ఎవరెవరో చెప్పినటువంటి సలహాలు సోనియా గాంధీ ద్వారా ఈయనకు అందితే అవి వాటిని అమలు జరిపితే అవి ఆయన పాలసీస్ ఎట్లా అవుతాయి, అవి ఆయన నిర్ణయాలు ఎట్లా అవుతాయి. ఇది దీంట్లో బేసిక్ ఫ్లా ఇన్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది మన్మోహన్ సింగ్ క్యాబినెట్. ఇది గమనించాల్సిన విషయం అండి. కనుక ఈ రకమైనటువంటి నిర్ణయాలతో మంచిది కాదు కనుక ఫెయిల్ అయినాడు ఆయన. గతి లేక మనకి ఇంకోటి ఎవరు ఇప్పుడు ఎలక్షన్స్ కి సిద్ధమే లేదు. ఎందుకంటే ఏ మెంబర్ కూడా పార్లమెంట్ మెంబర్ ఇప్పుడు ఏమనుకుంటాను, నేను మళ్ళీ ఎలక్షన్ పోవాలంటే నాకు 20 కోట్లు 30 కోట్లు కావాలి, ఎక్కడి నుంచి తెచ్చింది అని అనుకోని 5 ఏళ్ళు ఎట్ట కొట్టడం జరిగిపోతుంది. దేశం అయితే మనకి అనే పరిస్థితుల్లో చాలా మంది మెంబర్స్ ఉన్నారు కనుక అట్లా జరిగిపోతుంది. కానీ లేకపోతే చాలా మందికి అసంతృప్తి ఉంది, కాంగ్రెస్ లోనే అసంతృప్తి ఉంది, ఇతర పార్టీలోనే అసంతృప్తి ఉంది. ఈ ప్రధానమంత్రిగా ఈయన మీద పెద్దగా ఎవరికి గౌరవం లేదు. వెంకటేశ్వర గారు, అంటే ఇదే పరిస్థితిలో కనుక పక్కన చూసినట్టయితే అంటే భారతీయ జనతా పార్టీలో కానీ ఎన్డీఏలో కనుక చూసినట్టు అక్కడ కూడా చైర్మన్ గా ఉన్నటువంటి ఎల్కే అద్వానీ ఎన్డీఏ చైర్మన్ గా ఉండి మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీలో ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ హెడ్ గా ఉండే ఆయన కూడా అంటే మన నరేంద్ర మోడీ వాళ్ళ ప్రచార కార్యకర్తగా చీఫ్ ప్రచార కార్యకర్తగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన తెలిపినటువంటి నిరసన ఏదైతే ఉందో అంటే దాన్ని కూడా అంటే ఆయన రాజీనామా చేసి కానీ ఏదైనా సరే ఆయన తెలిపినటువంటి నిరసన అని అనుకోవాలా మనం, లేకపోతే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఎల్కే అద్వానీ గారి పరిస్థితిని? మానవ బలహీనతలు కొన్ని ఉంటాయని మీకు తెలుసు. ఆయన ప్రధానమంత్రి కావాలనుకున్నాడు. ప్రత్యామ్నాయంగా బీజేపీ అధికారంలోకి వస్తే కర్ణాటకలో యడ్యూరప్ప చేసినటువంటి ఘనకార్యం వల్ల పోయింది అనుకోండి అవకాశం. ఇప్పుడు అంత బ్రైట్ గా ఏమీ అవకాశాలు లేవు. ఒకవేళ అయితే నేను మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతాను, ఎంత ప్రైమ్ మినిస్టర్ కాగలుగుతానంటే ఆశ అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మేము మోడీని తీసుకొస్తున్నప్పుడు మరి ఆయన రోల్ ఏమిటండి? ఆయన మరి తనకు ఉన్నటువంటి బలహీనత ఉంది కదా, అందుకని లోపల ఉన్నటువంటి ఈర్ష్య, ద్వేషం, అసూయ ఇలాంటి వాటి అన్నిటి వల్ల రాజీనామా చేస్తానని అది అన్న తర్వాత RSS వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం అట్టబెట్టారు అనుకోండి. ఇప్పుడు మోడీ ఇప్పుడు అద్వానీ గారిని సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అవుట్ సైడ్ ఈస్ పార్టీ ఉన్నారు. కారణం ఏమిటంటే ఆయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇప్పుడు
మోడీ సంగతి చెప్పలేము. మోడీ ఇవాళ అక్కడ మాత్రం అతను చాలా పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ గా ఎదిగాడు. దేశం మొత్తం మీద కూడా అతనికి ఒక పేరు, మంచి సమర్థమైన పరిపాలకుడు, పరిపాలనా దక్షుడు, మంచి పనులు చేస్తున్నాడు, గుజరాత్ ఎకానమీని బాగు చేశాడు, పేరు వచ్చింది. అంటే ఫ్యాక్ట్ కూడా కదా. కానీ అతన్ని ప్రైమ్ మినిస్టర్ అయ్యేటితే మన గతి ఏమిటి? మనం ఇంకెవడన్నా పైకి వస్తాడా ఈ పార్టీలో, భారతీయ జనతా పార్టీలో అని ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతను ఏమో ఎవరు చెప్పగలరు? అద్వానీ గారి లాగానే కొంతమందిని ఆయన కూడా కోటరీ చేర్చుకోవచ్చు దగ్గర. భవిష్యత్తులో ఎవరు చెప్పలేడు కదా. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో ఇంకా నేషనల్ సీన్ లో రాలే ఆయన. రాకముందే ఆయన కాళ్ళు ఇరకొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. ఇది భారతీయ జనతా పార్టీలో వాడినట్టు పరిస్థితి. అద్వానీ గారి బలహీనతలు కొన్ని సహజంగా, వాటిని మనం మంచివాడు, గొప్పవాడు, ప్రిన్సిపల్ మ్యాన్ అయినప్పటికీ ఈ బలహీనతలు కొన్ని బయటికి రాక తప్పదండి. వెంకటేశ్వరరావు గారు, అంటే ప్రస్తుతం అంటే ఉన్నటువంటి యూపీఏ గానీ ఎన్డీఏ గానీ ఇప్పుడే అక్కడక్కడ వినిపిస్తున్నా, అంటే ఎలక్షన్ టైంలో వచ్చేటువంటి సందట్లో సడేమియా మాటలు ఏవైతే ఉంటే ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి ఒక కొత్త పదం అక్కడక్కడ వినిపిస్తుంది. అంటే నితీష్ కుమార్ బయటకు వెళ్ళిపోవటం కానీ, లేకపోతే అదర్ స్టేట్ చీఫ్ మినిస్టర్స్ లో ఉన్నటువంటి, అంటే యూపీఏ ఎడలు కానీ ఎన్డీఏ ఎడలు కానీ ఉన్నటువంటి అపోజిషన్ లీడర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి దీన్ని క్యాషప్ చేసుకోవడానికి ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒకటి వస్తే థర్డ్ ఫ్రంట్ గవర్నెన్స్ లోకి వస్తుంది అని నడుస్తున్నటువంటి డిస్కషన్ ఏదైతే ఉందో, ఈ డిస్కషన్ కి నిజంగా ఎంత బలం ఉందని అనుకుంటున్నారు వెంకటేశ్వరరావు గారు? డిస్కషన్ అయితే జరుగుతున్న మాట నిజం. ఇప్పుడు మీరు ఫెడరల్ అనే మాట వాడారు చూడండి. అవునండి. ఇప్పుడు ఫ్రంట్లు ఉన్నాయి. అవును. ఏదో ఎన్డీఏ ఉంటుంది, లేకపోతే నేషనల్ ఫ్రంట్, అలయన్స్ ఉంటుంది. అవును. వీటిలో దే ఆర్ నాట్ పార్ట్నర్స్, ఆర్ నాట్ ఈక్వల్స్. ఓకే. కాంగ్రెస్ హెస్ మేజర్ రోల్, యూపీఏ. అట్లాగే ఎన్డీఏ, బీజేపీ ఇట్ ప్లేస్ ది మేజర్ రోల్. ఫ్రంట్ అన్నప్పుడు దే ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఓకే. అంతే కదా ఫ్రంట్ అన్నప్పుడు. అంతే, ఎగ్జాక్ట్లీ. అవును. సాధారణంగా ఎట్లా ఉంటుంది? నేషనల్ ఫ్రంట్ లాగా అప్పుడు. అవును. ఈక్వల్ పార్ట్నర్స్, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్, ఈక్వాలిటీ ఇన్ ఫంక్షనింగ్, ఇట్లాంటివి. నేను చీఫ్ మినిస్టర్ కావచ్చు, నేను ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. అటువంటి అవకాశాలు ఎవడు కూడా బలమైనటువంటి ఇంతకంటే వాళ్ళు చాలా సంఖ్యా బలం ఉంది, మేమందరం వాళ్ళని ఆశ్రయించుకున్నాం పరిస్థితి మారడం కోసం అంటే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. ఇవాళ పరిస్థితిలో అన్సెట్ అండి, చెప్పడానికి వీలేదు. నా అంచనాలు నేను కూడా అంచనా వేయలేకపోతున్నాను. ఇవాళ థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ థర్డ్ ఫ్రంట్ లో చేరడానికి ఎవరెవరు యోగ్యత ఉందో వాళ్ళల్లో చాలా కొన్ని పార్టీలు ఈ ఎన్డీఏని ఆశ్రయించుకుంటే మనకు లాభమా, యూపీఏని ఆశ్రయించుకుంటే మనకు లాభమా, ఎవరు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఎవరు అధికారంలోకి వస్తే మనకు పదవులు వస్తాయి అని ఆలోచించడం వల్ల ఈ థర్డ్ ఫ్రంట్ వాట్ ఎవర్ వి కాల్ ఇట్, ఇంకో కొత్త అలయన్స్, అది కాంక్రీట్ షేప్ తీసుకురావడానికి అవకాశాలు తక్కువగా కనిపిస్తాయండి. మరీ ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీస్ సేమ్ ఐడియాలజీ ఉండి 62లో ఏదో చైనా వారి సమయంలో చీలిపోయినటువంటి కమ్యూనిస్ట్ పార్టీస్ ఇవాళ వరకు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా 50 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ యునైట్ కాలేకపోతున్నారంటే ఏమిటి చెప్పుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలండి? వాళ్లే యునైట్ కాలేకపోయినప్పుడు మిగతా వాళ్ళందరినీ ప్రోగ్రెసివ్ పార్టీస్ వాటిలో కలుపుకొని ఒక బలమైనటువంటి ప్రత్యామ్నాయ రాజకీయ పక్షంగా ఎదగడానికి వాళ్ళు ఫెయిల్ అయ్యారని కూడా చేయలేకపోయారు. వాళ్ళు చేయలేదు. ఇప్పుడు చేసే ప్రయత్నం కూడా వాళ్ళు కనిపించలేదు. కనుక ఈ థర్డ్ ఫ్రంట్, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, వాటిని రాకపోవడం అనేది ఇవాళ ఈ పరిస్థితిలో ఈ జూన్ నెలలో 2013 చెప్పడం కష్టం అండి. ఇది కమింగ్ మంత్స్ ఒక క్రిస్టలైజ్ అవుతున్న పరిస్థితి చెప్పలేము. వెంకటేశ్వర గారు, ఆఖరిగా అండి, ప్రస్తుతం భారతదేశంలో ఉన్నటువంటి అవినీతి గాని, వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి అరాచకత్వం, ప్రజల్లో ఉన్నటువంటి కొన్ని వర్గాల్లో ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వం, వీటన్నిటినీ వెంకటేశ్వరరావు గారు, వీటన్నిటినీ ఒక క్రొత్త తరం నాయకత్వం వస్తే మార్చటానికి అవకాశం ఉంటుందా? భారతదేశాన్ని ప్రపంచ చిత్రపటంలో రాజకీయంగా గాని, సామాజికంగా గాని, ఆర్థికంగా గాని ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లగలిగేటువంటి పరిస్థితి కేవలం నాయకత్వంలోనే మార్పులు వస్తాయి. అంటే యువతరానికి సంబంధించిన నాయకత్వం కానీ, కొత్త రకం సైకాలజీతో, ఫిలాసఫీస్ తో వచ్చేటువంటి నాయకత్వం వల్లే సాధ్యం అవుతుంది అని మీరు అనుకుంటున్నారా వెంకటేశ్వరరావు గారు? యువ నాయకత్వం అని, వృత్తి నాయకత్వం చూడండి. ఫ్రాన్స్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అతి భయంకరంగా ఇవాళ రేపట్లో 2 రోజులకు 3 రోజులకు ఒకసారి కేబినెట్ లో మారిపోతున్నటువంటి, ప్రైమ్ మినిస్టర్ మారిపోతున్నటువంటి కాలంలో డిగాల్ వచ్చి దాన్ని ఒక దారి తీసుకొచ్చాడు. బలమైనటువంటి దేశంగా నిలబెట్టాడు. ఆయన ఒత్తిడే కదా, కనుక ఒత్తిడి ఉండకూడదనో లేదా యువకులు వస్తే బాగు చేస్తారనే నమ్మకం లేదు. అట్లా చెప్పలేము మనం. ఇక్కడ మన దేశంలో
కనుచూపి మేరలో నాకు ఏ యువ నాయకుడు కూడా ఈ దేశాన్ని పరిపాలించగల సమర్థుడు అని పేరు తెచ్చుకోగలిగినటువంటి వాడు ఒక్కడు కూడా కనపట్టలేదు నాకు. అయ్యో మహేష్ గారు, ఇది చాలా మా పుట్టు వాళ్ళకి చాలా బాధ కలిగించే విషయం. వృద్ధ నాయకులు ఉన్నారు. వృద్ధ నాయకులు ఎంతసేపు కూడా నేను ప్రైమ్ మినిస్టర్ కావడం ఎట్లా, నాకు పదవి రావడం ఎట్లా అని ఆలోచిస్తున్న వాళ్ళు తప్పితే దేశం మొత్తాన్ని గురించి నాకు పదవి అక్కర్లేదు. జయప్రకాష్ నారాయణ లాంటి మహానుభావులాగా ఎవరు కూడా నాకు పదవులు ఎందుకు, దేశం బాగుపడాలి, పార్టీ వ్యవస్థ బాగుపడాలి, ప్రజాస్వామ్యం బాగుపడాలి అని తపన పడుతున్న నాయకుడు కూడా ఒక్కరు కూడా కనిపించట్లేదండి. వెంకటేశ్వరరావు గారు వాటిది అట్లాని నిరాశపడాలని నేను కూడా ఆశావాదిని. ఎప్పుడూ ఎవరో కూడా వస్తారు, మంచి వాళ్ళు రాకపోతారా, ఈ దేశాన్ని కాపాడకపోతారనే ఆశ నాకు కూడా ఉంది. వెంకటేశ్వరరావు గారు, మీ 50 నుంచి 60 ఏళ్ల కంటిన్యూస్ ఎక్స్పీరియన్స్ ని మా తెలుగువాణి బ్రిటన్ అండ్ యూరోప్ లోని తెలుగు ప్రజలందరితో తెలుగువాణి ప్రజాస్వామ్యం కార్యక్రమం ద్వారా ఇంత సమయాన్ని వెచ్చించి మీరు మాతో పార్టిసిపేట్ చేసినందుకు, మీ యొక్క ఆలోచనల్ని మా అందరికీ తెలియజేసినందుకు మీకు ఎంతో కృతజ్ఞతాభినందనలను, ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను వెంకటేశ్వరరావు గారు. మీ కమ్యూనిటీ రేడియో ద్వారా అది వింటున్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు వారందరికీ నా అభిప్రాయాలను చెప్పేటువంటి అవకాశం కలిగించినటువంటి మీకు నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వారందరికీ శుభాభినందనలు పలుకుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేశ్వరరావు గారు. నమస్కారం. థ్యాంక్ యూ. ప్రపంచ చిత్రపటంలో ఒక బలమైన శక్తిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి భారతదేశానికి మార్గనిర్దేశకులుగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తారని, ప్రజల బంగారు భవిష్యత్తు కోసం, వారి క్షేమం కోసం, వారి ఉన్నతి కోసం పనిచేస్తారు అని ఆశిద్దాం. వింటూనే ఉండండి బ్రిటన్ అండ్ యూరోప్లోని తెలుగు ప్రజల గుండె గొంతుక తెలుగువాణి. ప్రతి శనివారం సాయంకాలం 3 గంటలకు, రాత్రి 10:15, ప్రతి సోమవారం సాయంకాలం 7 గంటలకు, రాత్రి 10:15, ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు, రాత్రి 10:15. వాణి తెలుగువాణి. తెలుగువాణి, యూరప్లోని తెలుగువారి గుండె గొంతుక. యూరప్ తెలుగు ప్రజల గుండె గొంతుక తెలుగు ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు మహేష్ కుమార్. అనుక్షణం మారుతున్న అంతర్జాతీయ ఆర్థిక, రాజకీయ, సామాజిక చిత్రపటంలో భారతదేశం ఈనాడు ప్రధాన భూమికను పోషిస్తున్నది. అందులో ఎంతో పరిణితి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, నాయకులు మరియు మేధావులు వారి వారి రంగాలలో ముఖ్య పాత్రను వహిస్తున్నారు, రాణిస్తున్నారు. వీరికి సంబంధించిన నిప్పులాంటి నిజాలతో, నాణ్యమైన విషయాలతో మీ ముందుకి వస్తుంది ఆర్థిక, సామాజిక, రాజకీయ ప్రజాస్వామ్యం, ద సోషియో పొలిటికల్ అండ్ ఎకనామికల్ షో ఆఫ్ తెలుగువాణి.